దేవుని వాక్యంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మనం మనుషులం కాబట్టి, క్రీస్తు రక్తం చేత కడగబడిన వాళ్ళం కాబట్టి, ఆయన రక్త మాంసాల్లో పాలి భాగస్థులం కాబట్టి, అర్థమవుతుందా? ఈరోజు ఉపవాస ప్రార్థన ముగింపు రోజు కాబట్టి ఏం చేయాలి? భోజనము చేసిన పానము చేసిన మరి ఏమి చేసినా సమస్తమును దేవుని మహిమ కొరకు చేయమంటున్నాడు దేవుడు. ఏం కాబట్టి? మనం మనుషులం కాబట్టి. జంతువులకు చెప్తున్నాడా? చెప్పండి. మనుషులం కాబట్టి ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు కాబట్టి, ఆయన తండ్రి, ఆయనకి మనం బిడ్డలము కాబట్టి ఆయన ఏమని చెప్తున్నాడు? మీరు అన్నం తినేటప్పుడు కానీ నీళ్లు తాగేటప్పుడు కానీ, అంత మాత్రమే కాదు, మీరు ఉదయం లేచింది మొదలుకొని పడుకోబోయేంత వరకు మీరు ఏమి చేసినా పడుకున్న తర్వాత కూడా సమస్తము నువ్వు చేసే ప్రతి పని మూలంగా దేవుని నామానికి మహిమ రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మహిమ కొరకు చేస్తే మరి నాకేంటి ప్రయోజనం? మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, మనకి మంచి పేరు రావాలి, మనల్ని ప్రత్యేకంగా చూడాలి, ఎవరైనా ప్రత్యేకంగా గమనించాలి, ప్రత్యేకంగా గుర్తించాలి. మనం ఏ పని చేసినా అలా అది కోరుకుంటాం. మనం ఏం చేసినా మనం బాగా చేయకపోయినా మనల్ని ప్రతి ఒక్కడు పొగడాలి. పొగిడితేనేమో తబ్బు పోతాం, తిట్టుకుంటేనేమో నీరసించిపోతాం. మనిషి యొక్క నైజం అది. అందుకని పరలోకమందు నుండి చూస్తున్న దేవుడు మన అంతరంగాలను, మన నడక, మన పడక, మన లోపలికి వెళ్ళటం, బయటికి రావటం సమస్తం ఆయనకి తెలుసు గనక మనం మనుషులం కాబట్టి మనకేం చెప్తున్నాడు? మనం భోజనం చేయటం చూస్తున్నాడు, పానం చేయటము చూస్తున్నాడు, ప్రతి పనిని పరిశీలనగా ఆయన చూస్తున్నాడు. చూసినప్పుడు దేని మూలంగా కూడా ఆయన నామానికి మహిమ రావట్లా. ఆయన నామానికి రావాల్సిన మహిమని వేరొకళ్ళకి ఇచ్చే దేవుడు కాదాయన. అర్థమవుతుందా? ఏ విగ్రహానికి, ఏ మనిషికి చెందనివాడు ఆయన. ఆయన నామం అన్ని నామాల కంటే కూడా పైనామం. ప్రతి ఒక్కటి కూడా ఆయన నామానికి మహిమ వచ్చేటట్లు మనం చేయాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ. మరి ఆయనకి పేరు వచ్చేటట్లు చేస్తే మరి నాకేం వచ్చింది? నాకేముండదు, బూడిద. అంటే ఆయన కొరకే మేము పని చేయాలా? మేము పని చేయటం ఏంటి? ఆయనకి పేరు రావటం ఏంటి? అర్థమవుతుందా? ఏది చేసినా దేవునికి మహిమ వచ్చేటట్లు చేయాలి. ఈ వాక్యం చేసేటప్పుడు ప్రశ్న వస్తుంది. మీకు రాదేమో, నాకు మాత్రం ప్రశ్నలు వస్తే ఆ ప్రశ్నలకు తగ్గట్టుగా నేను బైబిల్లో చదువుతాను, నాకు సమాధానం దొరికింది. నాకు ప్రశ్న ఈ వాక్యం చదివేటప్పుడు ప్రతిదానికి ఆయన మహిమపరుస్తూ ఉంటే మనకే మిగిలిద్ది. మరి నాకేం మిగిలింది ప్రభు అంటే, ప్రభు పరిశుద్ధ గ్రంథంలో మరొక మాటను చెప్పాడు నాకు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును
నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సుకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, ఇది దేవుడు సెలవిచ్చిన మాట. కావున యెహోవా వాక్కు ఏదనగా అంటే, నువ్వు నన్ను ప్రశ్న అడిగావు కదా, నేను నిన్ను గనపరిస్తే నాకేంటి వచ్చేది లాభమని. దానికి సమాధానం చెప్తున్నాడు అక్కడ. నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొకసారి చదివితే, నన్ను మహిమపరచు వారిని నేను మహిమపరుస్తానని యెషయా గ్రంథంలో రాయబడింది. నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను. అర్థమవుతుందా? మరి ఆయన తృణీకరిస్తే మనకొచ్చే లాభం ఏంటి? ఆయన మనల్ని తృణీకరిస్తాడు. ఆయనను మనం గనపరిస్తే మనకొచ్చే లాభం ఏంటి? ఆయన మనల్ని గనపరుస్తాడు. ఆయనను గనపరచకుండా కనుక నీకు ఘనత వచ్చిందనుకో, అది నిలవదు, అది నిలబడదు, స్థిరంగా ఉండదు. ఏమి చేసినా ప్రాముఖ్యంగా భోజనము పానాన్ని గురించి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఇది లేకుండా మనం ఉండగలుగుతామా? రోజు ఏది లేకపోయినా ఉండగలుగుతాం. రోజు భోజనం కావాలి, రోజు నీళ్లు కావాలి. దానితో పాటుగా చాలా పనులు చేయాలి మనం. ఏ పని చేసినా, నువ్వు కూర్చున్నా, లేచినా, పడుకున్నా, ఆలోచించినా దేవుని నామానికి మహిమ రావాలి. అసలు ఎలా మహిమ వచ్చింది? ఎలా దేవుణ్ణి మనం మహింపరచగలుగుతాం అనేది ఒక ప్రశ్న. దేవుణ్ణి ఎలా మహింపరచాలి? మనుషుల్ని మహింపరచవచ్చు. ఏదో ఒక డబ్బా మాటలు 4 చెప్పి, ఉన్నాయి 4 చెప్పి, ఆడు మంచోడు కాకపోయినా మంచోడని పొగిడి మనిషిని తబ్బిబ్బి చేయొచ్చు. మనిషి గనక వాడు హృదయంలో ఏమనుకున్నాడో బయటికి ఏం వదిలాడో తెలియదు గనక ఉబ్బి తబ్బిబ్బి అయిపోతాడు. దేవుడు అలాగ తబ్బిబ్బి అవటానికి ఆయన నరుడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన నజరేయుడైన యేసు గనుక ఆయన ఓరక నువ్వు పొగిడితే ఆయన ఇచ్చేసే ఉబ్బు తబ్బిబ్బయ్యే దేవుడు కాదు ఆయన. మరి ఆయన ఎలా మహిమపరచాలి? మనం ఏ పని చేసినా ఆయనకి మహిమ ఎలా వచ్చిద్ది అనేది మనం దేవుని వాక్యంలో చదువుకుందాం. మొదటిగా భోజనాన్ని గురించి, పానాన్ని గురించి చెప్పాడు లేఖన భాగంలో. దాన్ని ధ్యానించుకున్న తర్వాత మిగతా వాటిలోకి వెళ్దాం. భోజనం చేసేటప్పుడు దేవునికి మహిమ రావాలట, పానం చేసేటప్పుడు మహిమ రావాలంట. అర్థమవుతుందా? ఆయన మహిమ పరిస్తే భోజనం చేసినా మనకి ఘనత వచ్చిద్ది, ఆయన మహిమ పరిస్తే నీళ్లు తాగినా మనకి ఘనత వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి సేవకుడికైనా, సేవకురాలకైనా, విశ్వాసికైనా, అన్యజనుడికైనా, అవిశ్వాసికైనా ఘనంగా బ్రతకాలి, సమాజంలో విలువగా బ్రతకాలి. ఇప్పుడు నేను కట్టిన చర్చి ఎవడు కట్టకూడదు, అది ఘనం. నాకు దగ్గరికి వచ్చినంత జనం ఎవరి దగ్గరికి రావట్లేదు. నాది భారతదేశంలోనే చాలా పెద్దది, కర్ణాటకలో పెద్దది, ఆంధ్రప్రదేశ్లో పెద్దది, నా మండలంలో నాదే. ప్రతిదానికి ఘనత, మహిమ కోరుకుంటాడు. అయితే ఆయనకు వచ్చే మహిమని వేరొకరికి ఇవ్వాలని కోరుకునే దేవుడు కాదు. మొదట ఆయనకి, తర్వాత మనకి. మరి భోజనం చేసేటప్పుడు ఆయన ఎలా మహింపరచాలి చదువుతాం దేవుని వాక్యంలో. కీర్తనల గ్రంథం 5వ కీర్తన, కీర్తనల గ్రంథం 14వ కీర్తన, కీర్తనల గ్రంథం 14వ కీర్తన 4వ వచనం చదువుదాం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయవారందరికీ తెలివి లేదా? మరలా చదువుదాం, అర్థం కాదు అది. అయ్యా మరలా చదువు ఆ వచనం, 4వ వచనం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు అన్నాడు అక్కడ.
సాధారణంగా మనం చూడండి, ఒక ఉపవాస ప్రార్థన అనే కాదు, మామూలు ప్రార్థన అనే కాదు, రోజువారీయే కానీ భోజనం చేసేటప్పుడు మీరైనా కానీ నేనైనా కానీ గమనించుకుందాం. ప్లేటు ముందల పెట్టుకుందాం. అది పచ్చడన్నం అయినా కానీ, లేకపోతే శాకాహారం అయినా కానీ, మాంసాహారం అయినా కానీ తినేటప్పుడు మనలో ఉన్న కదలికలు ఎలా ఉంటాయి? ఆత్రంగా తినాలన్న ఆత్రం ఉంటుంది మనలో, తొందరపాటు ఉంటుంది. ఆ తొందరపాటులో ఏం చేస్తాం? దాని మీదకి ఒక చెయ్యి చేస్తాం. అవసరమైతే ఎంతోసేపు ప్రార్థన చేయం. ఎదుటోడు ఏమన్నా అనుకుంటున్నాడేమో నేను ప్రార్థన చేస్తే అన్న ఒక బిడియం, అన్న సిగ్గు ఒకటి ఉంటుంది మనకి. దాంతోపాటు వెంటనే 2 నిమిషాలు అట్లా కళ్ళు మూస్తావు, 1 నిమిషం కూడా ముయ్యవు, వెంటనే తీసేస్తావు. అసలు ఏం చేసుకుంటామో పక్కనోడికి కూడా తెలియదు, ఎవడికి తెలియనక్కర్లా. మనం చేసుకున్నప్పుడు దేవునికి మహిమ రావాలి. ఎలా వచ్చింది? ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు కీర్తనాకారుడు, దేవునికి ప్రార్థన చేసుకోకుండా ఆహారం తినకూడదు. దేవునికి ప్రార్థన చేసుకోకుండా ఆహారం మింగేవాడికి ఎంత తొందరో అన్న ఒక ఉపమానాన్ని తీసుకుని చెప్తున్నాడు. ప్రార్థన చేసుకోకుండా తినేవాడికి అంత తొందర. అర్థమవుతుందా మాటలు? ప్రార్థన చేసుకుని అంటే ఆ నిమిషం కూడా ప్రార్థన చేసుకుని తినటానికి వాడికి ఓర్పు లేదు, వెంటనే తినేస్తాం. అంత తొందరపాటు ఎవరికి ఉందట? పాపము చేయవారికి అంత తొందరపాటు ఉంది. తెలివి తక్కువతనానికి సూచన అది. తెలివి లేదు. భోజనానికి ముందు యేసు ప్రభువుని చేతులు కడుక్కోకుండా తింటున్నాడు యేసు ప్రభు శిష్యులు కూడా. మీకు తెలివి లేదా? భోజనానికి ముందు స్నానం చేయవాలని మీకు తెలియదా? చేతులు కడుక్కోకుండా చేస్తున్నారు అని యేసు ప్రభువుని క్రొత్త నిబంధన దినాల్లో ప్రశ్నించారు. ఈ పాత నిబంధన దినాల్లో మనం చూస్తే భోజనం చేసే ముందు ఏం చేయాలి? స్నానం చేయాలా? భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవాలా? మరి భోజనం చేసే ముందు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఏమని ప్రార్థన చేయాలి? కొంతమంది ప్రార్థన చేయమని అడిగామనుకోండి, భోజనం కూడా ఆరిపోయిందాక ప్రార్థన చేస్తారు. తెలివి ఉండదు. ఎంతసేపు చేయాలి, ఏ సమయంలో ఏ ప్రార్థన చేయాలి, ఏ సందర్భంలో ఏ పాట పాడాలి. ఇప్పుడు పెళ్లి రోజు పెళ్లి పాటలు పాడతాం, చనిపోతే శోకగీతాలు పాడతాం, ఆదరణ కూడికినప్పుడు ఆదరణ గడిగిన పాటలు పాడతాం, పునరుద్ధానపు కూడికప్పుడు వేరే పాటలు, స్తుతి పాటలు పాడతాం. అట్లాగే ఏ సమయంలో ఏ ప్రార్థన చేయాలి? ఉపవాస ప్రార్థన అంటే కాస్త ఎక్కువసేపు చేస్తాం, మామూలు ఆరాధనలు తక్కువ ప్రార్థన చేస్తాం. ఆ వివేచన ఉండాలి. ప్రార్థన చేసే వారికి కూడా చేస్తారు, కొంతమంది ఎక్కువసేపు చేస్తారు. ఈలోపు అది కూడా ఆరిపోయే సంగతి తర్వాత సంగతి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవునికి మహిమ రావాలి, నీకు కూడా మహిమ రావాలి. అది ప్రాముఖ్యమైనది ఈరోజు. దేవునికి స్తోత్రం. ఎలా మహిమ వస్తుంది? ఎలా మహిమ వస్తుంది? భోజనం చేసేటప్పుడు దేవుని వాక్యంలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం 23వ వచనం చదువుదాం, లేకపోతే 24 చదువుదాం. చదువు 23 చదువు నాయన, 23 చదువు, అర్థం కావాలి కదా. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన ఒక రాత్రి ఒక రొట్టెని తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం. అక్కడ చూడండి, ఒక పదం రాయబడింది, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఒక శరీరం ఆయన రొట్టెని తినేటప్పుడే కాదు, ద్రాక్షారసం పానానికి సాదృశ్యంగా ఉంది, త్రాగేటప్పుడే కాదు. ఆయన రక్త మాంసాలు భోజనానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆ భోజనం చేసేటప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నాడు, దీన్ని తీసుకునేటప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయమన్నాడు. ఈరోజు మనకిచ్చే ఆహారమే కానీ, మనం త్రాగే నీళ్ళే కానీ ఎవరిచ్చింది చెప్పండి? ఆయన మనకి అనుగ్రహించింది.
అయితే మన పితరులైన ఇశ్రాయేలీలు నిర్గమాకాండంలో మనం చదివితే అక్కడ ఇది మా సామర్థ్యం, మా బలం, మా కష్టార్జితం, రాత్రింబగళ్ళు శ్రమ పడితేనే కదా 4 రాళ్ళు సంపాదిస్తున్నాం, ఓ బియ్యం బస్తా కొనుక్కుంటున్నాం, నీళ్లు కొనుక్కుంటున్నాం, దేవుడు ఇచ్చాడంటే ఎట్లా నమ్ముతాం? ఇది ఒక బ్యాచ్ బయలుదేరిద్ది. మళ్ళీ మేము కష్టపడందే 4 రాళ్ళు మేము ఎలా సంపాదిస్తున్నాం? దేవుడు ఏమన్నా పైనుండి ఏమైనా కట్టలేస్తున్నాడా? ప్రార్థన చేసినప్పుడు, చేతులు జాపినప్పుడు, ఒడిగట్టినప్పుడు ఏమైనా ఇస్తున్నాడా? మరి దేవుడు ఇచ్చాడు అంటారేంటి? కొంతమంది మూర్ఖులు ఉంటారు, ఆ విధంగా మాట్లాడతారు. మరి ఎవరు ఇస్తున్నారు? ప్రభువు ఇస్తున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. ఎన్నో అనుభవాలు మన జీవితంలో ఉన్నాయి. కొంతమంది మాత్రం దేవుడు ఇచ్చాడు అంటే వాళ్ళు నమ్మలేరు. మా కష్టార్జితం. ఎలా నువ్వు కష్టపడగలుగుతున్నావు? దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు. ఆయన ఇచ్చేది ఏంటంటే, మేము హాస్పిటల్కి వెళ్తున్నాం, ఆరోగ్యం వస్తుంది, మంచి ఆకుకూరలు తింటున్నాం, వ్యాయామం చేస్తున్నాం, లేకపోతే యోగాలు చేస్తున్నాం. ఆయన ఇచ్చేది ఏంటండి? అదొక ప్రశ్న. ఆయన ఇచ్చేది ఏంటి మాకు? చివరికి మూలానికి వెళ్ళావనుకో, మూలాల్లోనికి వెళ్ళావనుకో, మన జీవానికి, మన ప్రాణానికి మూలం ఎవరు చెప్పండి? అసలు నువ్వు ఎలా పుట్టావు? మా అమ్మకు పుట్టా, మా నాన్నకి పుట్టా. వాళ్ళు మూలాల్లోనికి వెళితే తీగలాగితే డొంక గదిలినట్టుగా మన చరిత్ర అంతా కూడా అర్థమైద్ది. మన చరిత్ర ఎక్కడికి లాగిపో చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తే మనకి మూలాధారమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మూలముగాను ఆయన ద్వారాను సమస్తము కలిగాయని యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది. ఆయన లేకుండా ఏది కూడా లేదు. ఆయన లేనిదే మనం లేము. అయితే కొంతమంది మూర్ఖులు ఉంటారు, అజ్ఞానులు. ప్రార్థన భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఏమొచ్చిద్ది అంటే దేవుణ్ణి మహిమ పరిస్తే నీకు మహిమ వచ్చిద్ది. భోజనం తింటే శక్తి వచ్చిద్దంటే నమ్ముతాం. మహిమ రావటం ఏంటి? మీకు పిచ్చి పట్టిందా లేదా నాకు పిచ్చి పట్టిందా అనొచ్చు మూర్ఖులు. మూర్ఖులు ఎప్పుడు వంకరగానే మాట్లాడతాడు, మూర్ఖంగానే. భోజనం తింటే శక్తి వచ్చిద్దంటే నమ్ముతాం. మరి దేవునికి మహిమ రావటం ఏంటి, మాకు మహిమ రావటం ఏంటి? నీకేమైనా పిచ్చి ఏమైనా పట్టిందా? అందుకని యేసు ప్రభు చెప్పాడు, ఈ మాటలో నశించిపోయేవాడికి వెర్రితనంగా ఉంటాయని యేసు ప్రభు చెప్పాడు. రక్షింపబడాలి అనుకున్న వాడికి ఈ మాటలు దేవుని యొక్క శక్తి మనిషిని ఆలోచింపజేస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భోజనం చేసే ముందట ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి? ప్రభువా, ఈరోజు ఈ ఆహారాన్ని తినటానికి నువ్వు నాకు సెలవిచ్చావు. మీకు ఇంకొక మాట చెప్తాను. బైబిల్లో సామెతల గ్రంథం 1 ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 24-25 వచనాలు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 24-25 వచనాలు చదువుకుందాం. అన్న పానములు పుచ్చుకొనుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను, నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని. ఏం కలిగిందంట? అన్నపానాలు పుచ్చుకొనటము, కష్టార్జితము చేత సుఖపడటము. ఇది ఎవరి వలన కలిగిందట? దేవుని వలన కలిగినదని నేను తెలుసుకుంటుని. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఈరోజు నువ్వు మంచిగా భోజనం చేయాలంటే ఆయన సెలవు ఇయ్యాలి, లేకపోతే చేయలేవు. ఆయన సెలవు ఇయ్యాలి. సెలవిస్తున్నాడు గనక నువ్వు భోజనం చేయగలుగుతున్నావు. ఆయన సెలవు లేదనుకోండి, ఈరోజు కొంతమంది ఉపవాస ప్రార్థనలో ఏదో ఒక వార్త తెలిసి వెళ్ళిపోతారు. ఏడ తినే భాగ్యం వారికి దొరకదు. ఆయన సెలవు ఉండాలి. ఆయన ఆజ్ఞాపిస్తే ఒక మెతుకు తింటావు. ఆయన ఆజ్ఞాపించకపోతే
నువ్వు తినాలన్నా కానీ సమృద్ధిగా తినలేవు. నువ్వు సమృద్ధిగా తినాలంటే ఆయన సెలవియ్యాలి, ఇక్కడ నువ్వు తినాలి. కొన్ని పరిస్థితులు చూడండి, ఆకలేస్తుంది కానీ తినలేని పరిస్థితి, అవునా? ఆకలేస్తుంది కానీ కుటుంబ పరిస్థితులు తినేటట్లుగా ఉండవు. ఇంట్లో ఒకడికి యాక్సిడెంట్ అయింది, అందరు హాస్పిటల్లో ఉన్నారు, నువ్వు పలావ్ వండుకొని తింటావా? తినలేం కదా. తినటానికి లేదా? ఉంది, తినటానికి ఉంది. తినగలిగినంత సెలవు ఆయన ఇవ్వలా. ఆయన ఇస్తే మరి నమ్ముతావా? ఇది ఓ పిచ్చి మాటలు మాకు ఏ బైబిల్లో 4 మాటలు చెప్పి మమ్మల్ని మభ్య పెడుతున్నావా? అందుకే యేసు ప్రభు చెప్పాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్ము, నమ్మపోతే మానే. నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మినవాడు మహింపరుస్తాడు. యేసు ప్రభు నా దినాల్లో నమ్మిన వాళ్ళు వెంటనే సాక్ష్యం ఇచ్చి మహింపరిచారు. వాళ్ళకి మహిమ కలిగింది, వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. ప్రతిదానికి ప్రశ్నలు వస్తాయండి, మీకు రావేమో, నాకు వస్తాయి. అర్థమవుతుందా? మరి ఏంటి ప్రయోజనం? ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవడికి కూడా. ఆయన ఒక పూట నిర్ణయించుడు అనుకోండి, ఇక అంతే. తినటానికి లేదు ఇక రెండవ పూట. 3 పూటలు నిర్ణయించినాడు, 3 పూటలు తింటాడు. అసలు భోజనమే లేకుండా కూడా చేయగలడు. హాస్పిటల్లో బండేసి ట్యూబుల ద్వారా ఎక్కియాలని దేవుని చిత్తం అనుకోండి, అలాగా ఆయన ఎక్కిస్తాడు. ఆయన సెలవు ఉండాలి. ఎందుకంటే సమస్తము ఆయన మూలంగానే మనకు కలుగుతుంది. ఆయనను మనల్ని పోషించుకునే పోషణకర్త, మన పోషణాధారమైన దేవుడు ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం తినగలుగుతున్నాం కూరగాయలు, ఆహారం అంటే రైతులు దేవుణ్ణి కనికరించి వర్షాన్ని పంపితేనేగా. మనం అనుకుందాం, నా కష్టార్జితం అంటాడు రైతు. నేను కష్టపడి పొలాలేసి వరి పండించా. నీకు వరి ఎలా పండుతుంది? వర్షం. కాలువల్లో నీళ్ళు లేవు, మరి పొలాలు ఎలా పండుతాయి? వర్షం రావాలి. ఒక ఎమ్మెల్యే కూర్చుని ఆజ్ఞాపిస్తే వచ్చిద్దా? ఒక అధికారి కూర్చుని కొన్ని కోట్లు ఖర్చు పెడితే వచ్చిద్దా? రాదు. మరి ఎవరి వలన కలిగి చెప్పండి? దేవుని వలన. ప్రతిదానికి మూలం ఆయనే. యేసుప్రభు చెప్పాడు, ప్రతిదానికి ఆయన మూలకు తలరాయి అయ్యాడు. మూలకు పునాది రాయి ఆయనే, తలరాయి కూడా ఆయన్ని మనం తీసేస్తాం. మీరు ఏ రాతినైతే తీసేశారో అదే మూలకి తలరాయి అయ్యి కూర్చుంటుంది. అర్థమవుతుందా? ఏ ఉప్పునైతే తీసి పక్కన పెడతామో ఆ ఉప్పు వేస్తేనే, ఉప్పు లేకపోతే నువ్వు ఎన్ని వేసినా ప్రయోజనం లేదు. కనుక మనం ఏది చేసినా ఆయనకి మహిమ రావాలంటే సమస్తానికి మూలాధారము, పోషణాధారము, మన రక్షణాధారము ఆయనే. గనక ప్రభువా, నాకు ఈరోజు భోజనం తినటానికి నాకు అనుమతి ఇచ్చావు, అందుకు నీకు స్తోత్రం. ఎంతోమందికి అనుమతి లేదు, ఆహారం లేక చచ్చిపోతున్నారు ప్రపంచంలో కొన్ని దేశాల్లో. నీకు ఆ విషయం తెలిస్తే నువ్వేమైనా పెడతావా? నువ్వు పెట్టినా వాళ్ళకి తృప్తి కలగదు. కొన్ని దేశాల్లో అరటికాయలు, మనలాంటి వాళ్ళు అరటికాయలు తింటాం, తొక్కలు పడేస్తాం. ఆ తొక్కల కోసం ఎదురు చూసే దేశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం అరటి పండుని తింటున్నాం, తొక్కని తినాలన్న ఆకలితో అలమటించిపోతున్నారు. కారణం చెప్పండి? ఆయన సెలవు ఆ దేశాలకి లేదు. ఆయన సెలవు లేనిదే భోజనం చేస్తారు కొంతమంది, సంతోషం ఉండదు. సగం ప్లేట్లోనే నీళ్ళు కడిగేయచ్చు చెయ్యి, సంతోషం లేదు. భోజనం మనసుకి ఇష్టమైంది ఉన్నా తినలేని పరిస్థితి. ఎందుకు ఆ గతి పట్టింది మనకి? దేవునిని మహిమపరచనందున. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చదివినట్లయితే అక్కడ మనకు ఒక రాజు కనపడతాడు. చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనం.
అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 21, 22 వచనాలు. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచాను. ఎందుకని? వ్యభిచారం చేశాడా? పాపాన్ని ఒప్పుకోకుండా ఉన్నాడా? ఏం చేశాడండి రాజు? నియమింపబడిన ఒక దినం వచ్చింది. ఆ రోజు అయ్యగారు రాజ్య ప్రజలందరికీ ఉపన్యాసం చేశాడు, ప్రసంగం ఇచ్చాడు. మరి రాజుకి చెప్పాను కదా, మనుషులకి డబ్బాలు కొడతారని, గాలి కొడతారని. బెలూన్కి గాలి కొడితే ఏమై చెప్పండి? ఉబ్బిద్ది. టైర్కి గాలి కొడితే ఉబ్బిద్ది. అట్లాగే మనుషులు రాజుకి గాలి కొట్టగానే తబ్బు అయిపోయాడు. ఏమన్నారో తెలుసా? అసలు నువ్వు మాట్లాడుతుంటే అసలు దేవుడే, అసలు ఇది మానవ స్వరం కాదు, అసలు నేనైతే నమ్మను ఇది మానవ స్వరం అని, ఇది దేవుని స్వరమే, దేవుడే నీలోకి వచ్చి ఇప్పుడు మాట్లాడాడు అన్నారు. అప్పుడు అబ్బా ఇంత విషయం ఉందా నాలో, మీరు చెప్పేంతవరకు నాకు తెలియదే అనుకున్నాడు. అవునా, నా ప్రసంగం అంత బాగుందా అని మనసులో అనుకుని ఇంకా తబ్బిబ్బయ్యాడు. దేవుని ప్రస్తావన లేదు అక్కడ, దేవుని ప్రస్తావన లేదు. భయభక్తులు కలిగిన వాడేం కాదు కదా, దేవుని ప్రస్తావన లేదు కనుక తబ్బిబ్బైపోయాడు. దేవునిని మహింపరచలేదు. మహిమపరచలేదు అన్నందుకు దేవుడు ఏం చేశాడు ఆయన విషయంలో చెప్పండి? మొత్తాడు. దేవుని దూతను పంపించి మొత్తాడు. వెంటనే ఏమైంది? పురుగులు పడి చచ్చాడు. అర్థమవుతుందా? పురుగులు పడి చావటం అంటే కడుపులో మొత్తానికి పురుగులు ఉన్నాయి. కడుపు బగిలి చచ్చాడో తలకాయ బగిలి చచ్చాడో మనకు తెలియదు. ఆయన చనిపోయినప్పుడు ఆయనలో నుంచి ఏమొచ్చినాయి? మనం చనిపోయిన 2 రోజులకు 3 రోజులకు వస్తాయి. భూమిలో పూడ్చిపెడితే ఎక్కడి నుండి వస్తాయో మనకి తెలీదు. పురుగులు పడి చచ్చిపోయాడు. మొదట పురుగులు పడ్డాయి ఆయనలో. తర్వాత ఎందుకు చచ్చిపోయాడయ్యా అంటే దేవునిని మహింపరచల. భోజనం చేసేటప్పుడు మహింపరచల, పానం చేసేటప్పుడు మహింపరచల, దేవుడు రాజుగా చేసినప్పుడు మహింపరచల. ఏ టైంలో కూడా ఆయన చూసి 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 దేవుడైనా ఎంతవరకు ఓర్చుకుంటాడు? జీవితకాలం ఓర్చుకుంటాడా? నువ్వు ఎన్ని చేసినా ఓర్చుకుంటాడా చెప్పండి? కొంతకాలం ఆయన కూడా ఎన్ని చేసినా దేవుడు మహిమపరచనందున దేవుణ్ణి పురుగులు పడి చచ్చేటట్లుగా ఉందేమో రాజపుటక. మరి చావు చూస్తేనేమో పురుగులు పడి దిక్కుమాలిన చావు చచ్చాడు. కానీ హతసాక్షి అయ్యాడా? హత్య చేయబడ్డా? యుద్ధంలో చచ్చాడా? ఎవరన్నా చంపారా? విషప్రయోగం చేశారా? దేవుడే మొత్తాడు. ఎందుకు మొత్తాడంటే అసలు దేవుడిని మహింపరచలా. దేవుడిని మహింపరచడం తెలియదు. ఏ కాడికి ఆయన్నే పొగడాలి, ఏ కాడికి ఆయన గాలి కొట్టాలి. అట్లయితేనే 4 రాళ్ళు రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఇస్తాడు, మంచి పథకాలు వాళ్ళకి. ఇది చూసిన దేవుడు తట్టుకోలేక ఓర్చుకోలేక లేపడేశాడు. నిన్నైనా నన్నైనా దేవుణ్ణి మహింపరచకపోతే మన గతి కూడా కాస్త టైం పట్టిద్ది. మన చావు కూడా దిక్కుమాలిన చావు చేస్తాం. ఎందుకు చెప్పండి? దేవునిని మహిమపరచనందున. నువ్వు ఎవరికైనా 1,00,000 రూపాయలు ఇచ్చావు అప్పు, వాడు బాగుపడ్డాడు. సరే నాకే ఇచ్చావు అనుకో, నేను సేవలో బాగా వర్ధిల్లే, నువ్వేమంటావు? నేను ఇవ్వబట్టే ఆ విధంగా వర్ధిల్లే, నేను ఈగిపోతే ఎక్కడుండేవాడు ఆయన? ఇప్పుడు ఫోజు కొడుతున్నాడు, 4 రాళ్ళు సంపాదించిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, మేమంటే లెక్కలేదు, కన్ను మిన్ను కాకుండా తిరుగుతున్నాడు, మమ్మల్ని కనీసం పలకరీయట్లేదు, మాట్లాడతారు లేదా? ఆ వ్యక్తి ఆ మనిషి జీవితంలో కృతజ్ఞతగా లేకపోతే ఏం చేయనక్కర్లా. మనిషికి
పలానా వాళ్ళు నాకు ₹1,00,000 ఇచ్చారండి బెంగళూరు వాళ్ళు, అందుకే వాళ్ళ దయ వల్ల ఇలా ఉన్నానంటే చాలా ఆ మనిషి ఉబ్బి తబ్బిబ్బి అయిపోద్ది. ₹1,00,000 ఇచ్చేది ఇయ్యింది తర్వాత సంగతి. మొదట వాళ్ళు ఇచ్చింది డబ్బా కొట్టి అందరికీ చెప్పాలి. అప్పుడు అప్పుడు తనకెంతో ఘనత, నలుగురిలో ఎంతో ఘనత. ఫలానా వాళ్ళు ఇచ్చారంట, అందుకేనంట పాస్టర్ గారు ఆ విధంగా ఉన్నాడు. ఆ రోజు వాళ్ళే ఆదరించకపోతే ఆయన బతికి ఎలా ఉండేది? అర్థమవుతుందా? మనిషి పొగడబడటం మనిషికి చాలా సంతోషం, సరదా. అదే దేవునికి ఇష్టం లేదు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. మనం ఏదైనా ఒకరికి హెల్ప్ చేస్తే జీవితాంతం వాడు మనల్ని, మనం ఎక్కడ కనపడతా నమస్తే సార్ అనాలి, లేదా వందనాలు అనాలి. అంతా అయ్యగారి దయ వల్లే నేను ఇలా ఉన్నానని చెప్పాలి 10 మందిలో. అప్పుడు మంచిది, మంచోడు. ఇక అవసరం వచ్చినప్పుడేమో డబ్బులు తీసుకుని, అవసరం లేనప్పుడు గతి బాగున్నప్పుడేమో తలకాయ దించుకుని పోయావనుకో, వీడికి ఎంత టెక్కు వచ్చిందిరా అంటాం. మనిషి పొగడాలి, 10 మందికి చెప్పాలి ఆయన చేసింది. అది తెలియని బలం మనిషిలో కలుగు చేస్తుంది. అదే దేవునికి ఇష్టం లేదు. మహిమ పరచాల్సింది ఎవరిని? సమస్తానికి మూలవాయన. నువ్వు ఒకడికి అప్పు ఇచ్చావంటే ఆ అప్పు ఇవ్వవలసిన డబ్బులు నీకు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. అది సంపాదించుకోవడానికి సామర్థ్యం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఆరోగ్యం ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు. మూలాల్లోనికి వెళ్ళి ప్రతిదానికి. ఈరోజు నీ ప్రాణం ఎవరిచ్చారు? ఆయనే ఇచ్చాడు. యెహోవా జీవపు మూటలో నీ ప్రాణం దాచబడింది. ఆ మూట ఇప్పితే కుక్కర్లో ఆవిరి లేచినట్టుగా నీ ప్రాణం లేచిద్ది. అవునా? కుక్కర్ మూత తీసావనుకో, ఒకేసారి నిమిషాల్లో ఆవిరి గాలిలో కలిసిపోద్ది. నీ ప్రాణం అంతకంటే తొందరగా గాలిలో కలిసిపోద్ది. అలాంటిది మన జీవితం. అందుకనే నీటి బుడగ లాంటిది అన్నారు భక్తులు. మన జీవితం ఎలాంటిది? నీటి బుడగ ఎలా ఉంటుంది? ఎప్పుడు పగిలిపోద్దో. త్రాసు మీద ధూళి లాంటిది, గాలి వస్తే ఎప్పుడు కనుక మహిమ రావాలంటే మొట్టమొదట ఏం చేయాలి చెప్పండి? మహిమ రావాలంటే ఏం చేయాలి? దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. మీరు ప్రవచన గ్రంథాల్లో చదవండి, బైబిల్ ఎక్కడైనా చదవండి. దేవుడిని తన ప్రజలు అనేక మార్లు మర్చిపోయారు. ఇర్మియా గ్రంథకర్త చెప్తాడు, లెక్కలేనన్ని మార్లు మీరు నన్ను మర్చిపోయారు. కనుక నాకు మహిమ రాలా. నేను మీ దేవుణ్ణే, మీరు నాకు ప్రజలే. అయితే నన్ను ఏ విధంగా మహిమపరుస్తున్నారు? నేను చదివా మలాకి గ్రంథంలో, నేను తండ్రిని అయితే నాకు భయపడేవాడేడి, నన్ను మహింపరిచేవాడు ఏడి? చదువుదాం ఆ యొక్క మాటలు ఒకసారి. మలాకి గ్రంథంలో, మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, దాసుడు తన యజమానుని గణపరచును గదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడినైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని ఇక్కడ మనకు స్పష్టంగా చెప్తున్నాడు. తండ్రి ఏం చేస్తాడు? కుమారుడు ఏం చేస్తాడు? తండ్రిని ఘనపరుస్తాడు కదా. మరి నేను తండ్రినే, మీరు నాకు పిల్లలే, మరి నా ఘనత ఏది? మరి ఏ తల్లిదండ్రులైనా పిల్లల ద్వారా ఘనపరచబడాలని కోరుతారు, అవునా కదా? ప్రతి తండ్రి పిల్లల ద్వారా నా బిడ్డలు ఘనంగా బ్రతకాలి. నేను ఎలా బ్రతికినా, నా బ్రతుకు ఎలా ఉన్నా, నా బిడ్డలు మాత్రం బాగుండాలి. వారిని బట్టి నాకు మంచి పేరు రావాలి. మీ పిల్లలు చదువుకున్నారండి, మంచి ఉద్యోగాలు చేశారు, సేవలో ఉన్నారు, వాళ్ళని చూసి
కొడుకుల్ని కంటే ఇలాంటి కొడుకులు, ఇలాంటి కూతుల్ని, ఇలాంటి పిల్లలు కావాలి అని అన్నప్పుడు ఏ తల్లి కనబిడ్డో అంటది ఇంకొక తల్లి, అవునా? అప్పుడు తల్లిదండ్రులకి ఏమొస్తుంది చెప్పండి? ఘనత వస్తుంది. ఏ గర్భమందు పుట్టాడు ఈ బిడ్డ యొక్క తండ్రి ఎవరు? వాళ్ళు నిజముగా ధన్యులు. యేసు ప్రభువుకి యేసు ప్రభు ఇట్లాగే మాటలు చెప్తుంటే ఉపన్యాసం చేస్తుంటే నీవు కుడిచిన స్తన్యములు ధన్యములు అంటున్నారు, గాలి కొడుతున్నారు యేసు ప్రభుకి. నువ్వే ఇంత గొప్పగా మాట్లాడుతున్నావు అంటే మీ అమ్మగారు మరియమ్మ గారు ఎంత గొప్పదో అర్థమవుతుందా? ఆ బ్యాచ్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మీ అమ్మ ఇంకా చాలా గొప్పది, నువ్వేటంటోడు అంటే నిన్ను కన్న తల్లి ఎంతో నోరు ముయ్యమన్నాడు యేసు ప్రభు. ఏమన్నాడు అక్కడ? నా తండ్రి యొక్క చిత్తము చొప్పున చేయువారే నా సహోదరులు, నా తల్లి, నా తండ్రి అన్నాడు. దేవునికి స్తోత్రం. తల్లిని ఆడ గనపరిచాడా? తల్లిని గనపరిచాడా? మొదట దేవుడు, తర్వాత తల్లి, తర్వాత తండ్రి. ఈ లోకం మనకేమో నేర్పుతుంది? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. దేవుడు లేడు. ఈ నాలుగిట్లో దేవుడు లేడు. దేవుడిని ఎప్పుడో మర్చిపోయారు, తోసేశారు. మొదట తల్లి, మాతృదేవో భవ. తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి, మంచిదే. మరి దానికంటే ముందు ఒక ఆయన ఉన్నాడే, మరి ఆయనేడి? ఆయనకి ముసుకేసేసారు, పక్కకు తోసేశారు ఆయన్ని. మీరు మంచోళ్లే, మీ బిడ్డలు మిమ్మల్ని గౌరవిస్తారు, మీ బిడ్డలు మిమ్మల్ని గౌరవిస్తారు. మరి మీ కుటుంబం దేవుణ్ణి గౌరవిస్తుందా? అర్థమవుతుందండి? యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్తలో, తల్లినైనా తండ్రినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ప్రేమించు. నీ తల్లిదండ్రులని ప్రేమిస్తే దీర్ఘాయుష్మంతుడు అవుతావు. తల్లిదండ్రులను ప్రేమించకపోతే లోయ కాకులు పీకేస్తాయని వాళ్ళే చెప్తారు. తల్లిదండ్రులు కొన్ని వాక్యాలు చెప్తే బిడ్డల వాళ్ళకి కొన్ని వాక్యాలు చెప్తారు. ఎఫెసీ పత్రికలు రాయబడితే, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి. మీ పిల్లలకు కోపం రేపకుండా ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచితే వాళ్ళని మీద తిరగబడరు. తల్లిదండ్రులే మొదట దేవుని నువ్వు పరిచయం చేయకపోతే నీ బాల్య దినములు ఎందే నీ పిల్లలకి వాళ్ళు తిరగబడతారు. అర్థమవుతుందా? ప్రతి దానికి నువ్వు మూలంలోనికి వెళ్ళాలి. పైపైన తిరగేస్తే అట్లా మూలాల్లోనికి వెళ్తే మూల పురుషుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనబడతాడు. ఆయనను మనం ఏం చేయాలి? గణపరచాలి. నీకెప్పుడు నువ్వు నీ బిడ్డలు నిన్నే గౌరవించాలి. ఇంకెవరిని ప్రేమించినా మనం తట్టుకోలేము, అవునా? దేవుడు కూడా అంతే. భార్య భర్త ఉన్నారు, భార్య భర్తను గౌరవించాలి, భర్త భార్యని గౌరవించాలి, అవునా? వేరొకరిని భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి. భర్త తన భార్య మరొకరిని ప్రేమిస్తే తట్టుకోగలదా? భార్య తన భర్త మరొకరిని ప్రేమిస్తే తట్టుకోగలదా? నిన్ను సృష్టించిన వాడు కూడా నీకు భర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు మించి నువ్వు దేన్నైనా ప్రేమిస్తే ఆయన తట్టుకోలేడు, ఓర్చుకోలేడు. ఆయన ఓర్చుకోలేని భార్య తట్టుకుంటుంది, తాలుకుంటుంది. ఓర్పు ఇక సహించలేదు ఒకానొక దినాన. అప్పుడు ఏం చేస్తుంది? ఏం చేయాలనుకుంటుందో అది చేస్తుంది. దేవుడు కూడా అంతే. ఆయన మనకి భర్త అయి ఉన్నాడు. ఆయనను ప్రేమించాలి మొదట. ఆయనను ప్రేమించిన తర్వాతే బిడ్డలు. మొదట భర్త శరీరములో సగభాగం, వారు ఇరువురు ఏక శరీరం. తన శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటాడో ఒకరినొకరు అలా ప్రేమించుకోవాలి. మరి నీకు సంఘానికి సరస్సు మన ప్రభు అయిన యేసు, ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దీనికి మూలం ఎవరు? దీనికి పునాది ఎవరు? దీన్ని ప్రారంభించింది ఎవరు? దీన్ని కొనసాగిస్తుంది ఎవరు? దీన్ని ముగించేది ఎవరు? నిన్ను నడిపిస్తుంది ఎవరు? ప్రతిదానికి మూలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనని జ్ఞాపకం చేసుకోవాలి. మరొక ప్రశ్న, ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏంటి నాకు లాభం? యేసు ప్రభువా నాకు భోజనం ఇచ్చావు నీ సెలవు చేత, జ్ఞాపకం చేసుకుని ఏమొచ్చింది? కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు మనకు ఏదో ఒకటి అవ్వాలి, అద్భుతం జరగాలి. ప్రభువా సమస్తము నీవే ఇచ్చావు, ప్రతిదానికి మూలాధారం నీవే, జ్ఞాపకం చేసుకున్నాను. ఏమొచ్చింది?
తొందర. చెప్పాను కదా, అలాంటి మూర్ఖులు కొంతమంది ఉంటారు. వెంటనే కావాలి. నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నా, మరి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవి, నిన్ను జ్ఞాపకం చేసుకున్నంత తొందరగా ఏంటి? నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నాకు వచ్చే ఉపయోగం ఏంటో చెప్పు. అడుగు, దేవుడు చెప్తాడు నీకు. అడిగి వదిలేస్తే అట్లా? దేవుని వాక్యం చదువుదాం. ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటే ఏంటి? సామెతల గ్రంథం అక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట రాయబడింది. 10వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడు. నీతిమంతుడు ఒక్కడో లేడు, ఎవడూ కూడా లేడని వాక్యం చెప్తుంది. నీతిమంతుడు యొక్క ప్రార్థన మనఃపూర్వకంగా దేవుని యొద్దకి వెళుతుంది. ఆయన ఏ పాపము లేనివాడు, లోపము లేనివాడు, దోషము లేని పరిశుద్ధుడు. ఆయనను ఏం చేయాలి? చెప్పండి. జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటే నీకేమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్న వాళ్ళందరికీ ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? ఆశీర్వాదం కావాలంటే మరి ఏంటి చిట్టకా? ఆయన జ్ఞాపకం చేసుకో, అంతే. నేను వచ్చి నీ తల మీద చేయబెడితే వచ్చిద్దా? చెప్పండి. లేకపోతే ఇంకొక 10 మంది దగ్గరికి వెళ్ళి చేతులు పెట్టించుకో, వచ్చిద్దా? ఆశీర్వాదం ఎలా వచ్చిద్ది? ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకుంటా ఉంటే క్రమక్రమంగా నీ మీదకి ఆశీర్వాదం వచ్చిద్ది. మొదటి రోజు మనం చెప్పుకున్నాం ఆశీర్వాదం ఎలా ఉంటుంది, ఎలా వచ్చిద్ది. ఇంకొక మాట చెప్తున్నాడు, ఆశీర్వాదం ఎలా వచ్చింది? నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చే ప్రతి ఒక్కదాన్ని ప్రార్థనాపూర్వకంగా నువ్వు ఆయనను జ్ఞాపకం చేసుకుని పుచ్చుకుంటే, పానం చేస్తే, ఏదైనా ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ చేస్తే దేవుని నామానికి మహిమ, నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మర్చిపోతే ఆయన జ్ఞాపకం చేసుకోవాలా ఏంటి? ఆయన ఏమైనా చూస్తున్నాడా ఏంటి? నేను ప్రార్థన చేసుకుని దేవుడు ఏమైనా చూస్తున్నాడా లేదా అని మనం ఆలోచించుకో. మనకు ఆకలి వేసింది, తిన్నాం. దాహం వేసింది, తాగాం. దేవుడు మహిమ పరచబడితే ఏంటి, మహిమ పరచబడకపోతే ఏంటి? అయ్యేదేదో అప్పుడు చూద్దాం రాని దేవుడు చేపిస్తాడు. చేపించని పోతాను నరకానికే. సిద్ధపడేవాళ్ళు లేరా? బైబిల్లో ఉన్నారు. మేము మరణంతో నిబంధన చేసుకున్నాం, ఏదొస్తే అది రాని. వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు నరకానికి. మరి అలాంటి వాళ్ళకి ఏం ఎక్కదు, ఎలాంటి వాక్యాలు ఎక్కవు. మా వల్ల కాదు, మా బ్రతుకు ఇంతే అని డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళకి ఈ వాక్యం అర్థం కాదు. మరి ఏం చేయాలి? ఏమి చేసినా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. నీ ప్రయాణంలోనే కానీ, కూర్చున్నప్పుడు, లేచేటప్పుడు. చాలామందికి కూర్చోటానికి వీలుండదు, ఈ శరీరం సహకరించదు. అనారోగ్యం చేతనో, అయితే కాళ్ళ బలహీనత చేతనో నిలబడటానికి సహకరించదు, పడుకోవటానికి కొంతమందికి సహకరించదు. వెన్నునొప్పి అవ్వచ్చు, బ్యాక్ పెయిన్ అవ్వచ్చు. ప్రతి విషయములో ఆయనను నువ్వు లేచింది మొదలుకొని పరుండబోయేంతారు, పడుకున్న తర్వాత కూడా జ్ఞాపకం చేసుకోవాలంట. దావీదు తన మంచం ఎక్కి పడుకున్నప్పుడు దేవునిని చేసుకునేవాడు, దేవుని మాటలని జ్ఞాపకం చేసుకునేవాడు. మరి ఏం దొరికింది ఆయనకి? ఆయన అంటాడు, నేను మంచముల మీద పరుండి నీవిచ్చిన మాటల్ని నేను జ్ఞాపకం చేసుకొనగా క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు నీ మాటలు దొరికాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ధ్యానించాడు. పశువులు గనక తిని నెమర వేస్తాయి, అలా నెమర వేశాడు. వాక్యం విన్న తర్వాత మీరేం చేయాలి? దాన్ని ధ్యానం చేయాలి. భోజనం చేసిన తర్వాత ఏం చేయాలి? తిని పడుకోవాలా? ఏం చేయాలి? దానికి ప్రభువు నీకు ఇచ్చిన ఆహారానికి ప్రతిగా, ప్రభువు నీకు ఇచ్చిన పానానికి ప్రతిగా రెట్టింపు పని చేయాలి. జ్ఞానవంతురాలైన స్త్రీ
తాను పని చేయనిదే భోజనం చేయదట. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 31లో రాయబడుతుంది. ఆమె పని చేయనిదే భోజనం. దేవుడు మనం సోమరులుగా ఉండటానికి ఇష్టపడ్డాడు. ఏదో ఒక పని చేయాలి. ఏలియాకి కొంచెం ఆహారం పెట్టాడు. శక్తికి మించిన ప్రయాణం నీ ఎదుట నువ్వు సిద్ధపడు. మరి మనం ఏం చేస్తాం? 3 పూటలు తింటాం, లేకపోతే కనీసం ఒక పూట అయినా తింటావు. శక్తికి మించినది ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నీ శక్తికి మించి ఏమైనా సువార్త చెప్పావా? శక్తికి మించి ఏమైనా సువార్త దైవ సేవకులను తీసుకెళ్ళి నీ జీతం 10,000 ఒక 20,000 ఖర్చు పెట్టాను కూటం పెట్టించావా? అర్థమవుతుందా? శక్తికి మించి కడుపును పట్టినంత తిను. శక్తికి మించిన దేవుని పని చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఆహారం పెడుతున్నాడు ఎందుకని? శక్తి తెచ్చుకొని, బలం తెచ్చుకొని ఆయన పని చేయమని. ఆయన పని ఎంతో ఉంది. కోత విస్తారమే కానీ పనివారు కొద్దివారే అని బైబిల్ చెప్తుంది. మరి తిని పడుకుంటే పని వాళ్ళు ఎవరు చేస్తారు చెప్పండి? అందరు తింటున్నారు, అందరు పడుకుంటున్నారు. దేవుని పని చేసేవాడు ఎవడు? పెత్తనం చేయటం కావాలి కానీ దేవుని పని చేస్తారా? పెత్తనం కోరుకుంటారు కానీ ఎవరైనా పని చేయటం కోరుకుంటారు చెప్పండి? శుభ్రం చేయటం అదంతా కోరుకుంటారా? ప్రసంగం చేయటం కోరుకుంటారు ఎవరైనా? పాస్టరు చక్కగా ఊడ్చి సాపులేసి ఇది కోరుకుంటాడా? అది ఘనత రాదు కదా. సాపులేసేవాడికి ఘనత వస్తుందా? కుండలు దోమేవాడికి ఘనత వస్తుందా? రాదు కదా. ఎప్పుడు ఇంక మా బ్రతికింతేనా, మేము కూడా మైకు పట్టుకుని చెప్తే మమ్మల్ని కూడా ఆహా ఓహో అంటారు. అది కావాలి, అవునా కదా? ఏది చేసినా ఘనత కావాలి, నలుగురు గుర్తించేటట్లుగా ఘనత కావాలి. మరి ఎవరిని గుర్తుపట్టరు? మైకులు కట్టే వాళ్ళని, వీళ్ళందరిని ఎవరైనా గుర్తిస్తారా? కెమెరాలు తీసే వాళ్ళని, దొడ్లు గడిగే వాళ్ళని, ఇవన్నీ గుర్తురావు. ఎవరికి వెళ్తుంది పేరు అంతా చెప్పండి? పాస్టర్ గారికి వెళ్తుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టారు, ఎవరు కట్టించారు అంటే మీరు ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఈ బిల్డింగ్ ఎవరిది అని పక్కన వాళ్ళు అడుగుతారు. సపోజ్ నన్నే అడిగారు అనుకో, ఇది సొలొమోన్ గారిదండి అంటాను నేను. పలానా సుబ్రహ్మణ్యం గారిదండి అంటే నేను స్వతహాగా మనకు తొందరగా వచ్చేసిద్ది ఆ మాట. ఇది దేవునిది, ఈ ఇల్లు దేవునిది అన్నది రాదు. అలవాట్లేదుగా మనకి, రోజు మహింపరిచే అలవాటు ఉంటే వెంటనే ఇది దేవునిదండి, ఇది దేవుని గృహం, ఈ గృహానికి దేవుడే అధిపతి అని చెప్తాం. మనకు అలవాటు లేనప్పుడు ఏం చెప్తాం? మనకు అలవాటు ఏం అలవాటు? ఇది సొలొమోన్ గారిదండి, పలానా రాహేల్ సిస్టర్ గారిదా ఇల్లు అని చెప్తాం. సరే, అసలు సొలొమోన్ గారిని ఇంకొకళ్ళు అడుగుతారు, ఎవరి చేత కట్టించారు ఈ ఇల్లు అని అడుగుతారు. ఏం సమాధానం చెప్తారు చెప్పండి? చెప్పండి. ఫలానా కాంట్రాక్టర్ ఉన్నాడండి, ఫలానా ఇంజనీర్ ఉన్నాడు అంటామా? ప్రభు కట్టించాడంటే నీకన్నా పిచ్చి పట్టిందా? ప్రభు ఎలా కట్టిస్తాడు చెప్పండి అంటారు. ఇవన్నీ మనకి ప్రస్తుతం జరిగే సందర్భాలు. ఇవన్నీ అలవాటు మనకి అలా చెప్పటం. దాని ఇంజనీర్ ఇదండి, కాంట్రాక్టర్ ఇదండి, ఇంత అయిందని మనం చెప్తాం. బైబిల్లో ఏమని రాయబడింది? యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థం, ఆయన కాపలా కనుముయిక కాపలా కాయని ఎడల కావలి వాని ప్రయాసం వ్యర్థం. కట్టినవాడు దేవుడు, కట్టించినవాడు దేవుడు. దేవుని మాట రాదు, ప్రస్తావనే రాదు, మన చరిత్రలో రాదు. అప్పుడే మనం బాగుపడేది. అర్థమవుతుందా? ఆయనే కట్టాడని ఎవరికైనా చెప్పామనుకోండి, వాళ్ళు నవ్వుకుంటారు. నవ్వుకొని మనం చెప్పాలి, ఇది సమస్తము కూడా దేవుడు నాకు ఇచ్చింది. దావీదుని అడిగామనుకోండి, ఏంటి గొర్రెలు కాచుకునేవాడు ఇంత స్థాయిలోకి ఎదిగావంటే మరి ఏమనుకున్నావు? నేను యవనస్తుడిగా ఉన్నప్పుడే సింహాన్ని చీల్చాను, ఎలుకబంటిని చీల్చాను. నేనంటే ఎవరో తెలుసా నీకు? ఇంకా తెలీదా? నా గురించి ఇంకా చెప్తాను నేనని ఓ 2 గంటలు కూర్చోబెట్టాడు ఆయన మాట్లాడడం. నాదంటూ లోకాన్ని ఏది కూడా, గొర్రెల దొడ్లో గొర్రెలు మేపుకునేవాడిని తీసుకొచ్చి నన్ను రాజుగా చేశాడు. నేను ఎప్పుడు ఆయనని మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా స్థితి ఏంటో తెలుసా? యేసు ప్రభు దగ్గరికి రాకమునుపు గొర్రెల దొడ్లో
గొర్రెల గబ్బులో నేను ఉండవలసిన నన్ను ప్రభు ప్రేమించి ఇశ్రాయేలీయులకి రాజుగా చేశాడు. మరి నా బ్రతికేంటి? యేసు ప్రభు దగ్గరికి రాకమునుపు ఇప్పుడన్న కృతజ్ఞత, అదే కృతజ్ఞత. దేవునికి కావాల్సింది కృతజ్ఞత. గొర్రెల దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా దేవునితో లేడు, అంటే మనిషి రూపంగా అయితే ఎదుగుతా వచ్చాడు దావీదు. అయితే దేవుని దగ్గర మాత్రం తనను తాను నాదంటూ ఏముంది లోకానికి, మందిరానికి ఏంటి ఇన్ని కోట్లు ఇచ్చావంట అని దావీదుని అడిగితే, నా స్వసంపాద్యం కాదది, మీరు ఊరికే గాలి కొట్టమాకండి నాకు అన్నాడు దావీదు. మీరు ఎంత గాలి కొట్టినా నేను ఉబ్బి తబ్బుబ్బి అవ్వను. ఎందుకంటే నేను ఇలా ఉండటానికి మూలం నా ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆయన స్వసంపాద్యంలో నుండి ఆయన మందిరానికి నేను కొంత ఇచ్చాను, అంత ఇవ్వలా. నాదంటూ లోకాన్ని అసలు ఏమన్నా ఉందా? నా ఆయుష్, నా జీవం సమస్తం ఆయన, నాదంటూ ఏముంది? ఆయనదే ఆయనకి నేను ఇచ్చాను. కృతజ్ఞత, దానినే కృతజ్ఞత అంటారు. అర్థమైందా? ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. పాత నిబంధన భక్తులందరిలో కూడా కృతజ్ఞత కలిగింది దావీదు ఒక్కడే. కనుక అన్ని కీర్తనలు రాయగలిగాడు. ఇంకా దావీదు గురించి అనేక విషయాలు మనం నేర్చుకుంటానే ఉంటాం. ప్రతి విషయంలో దేవుని యొద్ద విచారం చేస్తాడు. నేను వెళ్ళాలా వద్దా, యుద్ధం చెయ్యాలా వద్దా, ప్రతి విషయంలో దైవజనుల దగ్గరికైనా వెళ్ళి దీర్ఘదర్శుల దగ్గరికి విచారం చేసేవాడు. అది ఆయనకి ఒక అలవాటు. అర్థమవుతుందా? అది అలవాటుగా మారిపోయింది. ఈరోజు ప్రతి విషయంలో కూడా దేవుడిని జ్ఞాపకం చేసుకున్నట్టు నీకు అలవాటుగా మారాలి. ఉదయం నుండి రాత్రి పడుకోబోయిన తర్వాత, పడుకున్న తర్వాత కూడా ఏం జ్ఞాపకం చేసుకుంటావు నువ్వు? ఒకప్పుడు ఎలా బ్రతికిన వాళ్ళం, ఇప్పుడు ఎలా అయింది? దిక్కుమాలిన బ్రతుకుతున్నాం. అసలు దీనికి కారణం ఏంటి? దేవుడే. నిన్న చెప్పుకున్నాం దాని గురించి కొన్ని విషయాలు. ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడేంది ఎలా ఉన్నాం? ఒకప్పుడు మనం బ్రతికేంటి, ఇప్పుడు ఎలా ఉన్నాం? దేవుడు మనకి ఎందుకు ఉంచాడు, ఇంకా ఎందుకు బ్రతికిస్తున్నాడు? ప్రభువా, అర్హత లేదని మేము నిన్నటి వారమే, కానీ ఈరోజు మాకు ఇచ్చావు బుద్ధి కలిగిన కన్యకలుగా మమ్మల్ని చేయటానికి, పరిపూర్ణులుగా సంపూర్ణులుగా మమ్మల్ని మార్చటానికి ఈ దినం ఇచ్చావు, అందుకు నీకు స్తోత్రాలయ్యా. అది కృతజ్ఞత. మనుషులు కాదు, మొదట నీకు ప్రతిదానికి మూలం ఆయన. ఆయన నీతిమంతుడు. ఆయనను జ్ఞాపకం చేసుకుంటే నీకు ఆశీర్వాదం నీ తల మీదకి వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా అలా జ్ఞాపకం చేసుకుంటే నువ్వు అలవాటు చేసుకోవాలి. మరి ఏం జ్ఞాపకం చేసుకుంటున్నావు? మరి తినేటప్పుడు ఏం జ్ఞాపకం చేసుకుంటావో, పడుకోబోయేటప్పుడు ఏం జ్ఞాపకం చేసుకుంటావో, నువ్వు చేసే పని పాటల్లో ఏం జ్ఞాపకం చేసుకుంటావో, మరి ఎంతవరకు జ్ఞాపకం చేసుకుంటావో. నీకు ఆశీర్వాదం కావాలంటే ఆయన జ్ఞాపకం చేసుకో. ఆశీర్వాదం వద్దు అనుకుంటే వదిలేసేయి. నువ్వు వదిలేసిన ఆయన నిన్ను వదలడే. నువ్వు ఆయన తృణీకరించిన ఆయన నిన్ను తృణీకరించడే. మరేం చేస్తాడు? నిన్ను ఏ విధంగా చేతనైనా తట్టు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు వినకపోతే వదిలేస్తాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఇల్లు కట్టింది ఆయన, పేరు వచ్చేదేమో టాపీ మేస్త్రికి. టాపీ పని చేస్తారు కదా, ఇల్లు సిమెంట్ పని చేస్తారు కదా, ఆయన కింద ఒక 100 మంది పనోళ్ళు ఉంటారు. పని చేసేదంతేమో వాళ్ళు, బొచ్చులు అందించేది, సిమెంట్ కలిపేది, అన్ని ఆయుధాలన్నీ అందించేది వాళ్ళు. పేరు వచ్చేది ఎవరికి? మేస్త్రి గారికి. అవునా? పనివాడు ఏమనుకోవాలి మరి అప్పుడు? మరి పని చేస్తుంది మేము, పేరు వస్తుందేమో. ఆయనకు అనుకున్నాడా వీడికి పని ఉండదు. అర్థమవుతుందా? మీకు అర్థం కావాలి కనుక చెప్తున్నా. మనం పని చేయటం ఏంది, ఆడికి పేరు రావటం ఏంటిరా అని అనుకుంటే వీడికి పని ఉండదు. అదే అంటారు, ఉన్నది పోయిందంట, తనకంటూ కొంత ఉంచుకున్నాడంట, ఆ ఉంచుకున్నది కూడా గాలికి ఎగిరిపోయిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో దేవుడు నేర్చుకోరా బాబు అని టాపీ పనికి పంపిస్తే
నువ్వు నేర్చుకోవాల్సింది పోయి నీకు పేరు కావాలని. బొచ్చులు మొయ్యగానే పేరు వచ్చిద్దా? టాపీ పట్టుకోగానే పేరు వచ్చిద్దా? ఆయన కొన్ని సంవత్సరాల నుండి చేస్తూ కొన్ని ఇళ్ళు కట్టాడు కనుక ఆయన పేరే చెప్తారు. అప్పుడు అన్నీ నీకే ఇస్తారు. 4 బొచ్చులు మోసి నువ్వు 4 సిమెంట్ కట్టలు కలిపితే నువ్వు మేస్త్రివేనా? దానికే పేరు రావాలి నీకు. ఏదైనా తొందర పడతాడు మనిషి. వాళ్ళకి 20 సంవత్సరాలకు పేరు వచ్చింది, నాకు సంవత్సరంలోనే రావాలి. అర్థమవుతుందా? అజ్ఞానం దాన్నే. ఉన్నది కూడా పోయిద్ది అప్పుడు పని. అట్లాగే దేవుని సేవలో కూడా ఒక మీటింగ్ పెట్టామనుకోండి, పని చేసేదంతా సంఘంలో పెట్టి పని చేస్తారు. వంట చేసేవాళ్ళు వంటలు, కొండలు తోమేవాళ్ళు కొండలు తోముతారు, కూరగాయలు తరిగేవాళ్ళు కూరగాయలు. మా మీటింగ్స్లో సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు ఒకళ్ళు, కెమెరాలు తీసేవాళ్ళు ఒకళ్ళు, ఫ్లెక్సీలు అన్నీ అందరూ కలిసి చేస్తే మాలాంటి వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? చక్కగా ఐరన్ బట్టలు వేసుకుని వచ్చి 1 గంట సేపు వాక్యం చెప్తాం. పేరు ఎవరికి వస్తుంది? ఇప్పుడు మనం ఆంధ్రాలో మీటింగ్స్ పెడతాం. ఎవరి మీటింగ్స్? చెప్పేది ఏముందండి, ఏరియాలో జరిగినాయి అంటే ఆయనయే అనేటట్లుగా వస్తుంది. అప్పుడు సంఘంలో వాళ్ళు ఓరిన ఆయన మేము పొద్దున్నే లేచి రాత్రింబగలు నిద్ర లేక మేము పని చేస్తున్నాం కదా, మరి మాకు రాదే పేరు? మాకెప్పుడు వచ్చిద్ది? రావాల్సినప్పుడు వచ్చిద్ది. ఇప్పుడే రావాలంటే నీకు ఉన్న పోస్ట్ పోయిద్ది, అంతే కదా. తట్టుకోలేడు మనిషి ఒకరిని గనపరుస్తుంటే. సౌలు జీవితంలో అదే జరిగింది. సౌలు ప్రజలు మామూలు కాదుగా. సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను కీర్తన పాడారు వస్తుంటే. అక్కడ పడింది కడుపులో మంట ఆయనకి. తట్టుకోలేడండి. ఒక మనిషి ఎదుట ఇంకొక మనిషిని పొగిడితే ఎవరైనా సరే, ఒక పాస్టర్ అయినా సరే తట్టుకోలేము. అది మనిషి నైజం. ఆయన బాగా చెప్పాడు, ఈయన బాగా చెప్పలేదంటే ఎవరికైనా నీరసమైపోతాం. మనిషి నైజం అది. సౌలు జీవితంలో కూడా ఇదే జరిగింది. కానీ ప్రతి దానికి ఏముంది చెప్పండి? సమయం ఉంది. అప్పటి వరకు నువ్వు ఆగాలి. ఆగకపోతే ఎవడేం చేయలేడు. అర్థమవుతుందా? మరి ఘనత ఎవరికి రావాలి? ప్రతి విషయంలో టాపీ మేస్త్రిని జ్ఞాపకం చేసుకుంటావు, చెక్క మేస్త్రిని జ్ఞాపకం చేసుకుంటావు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరిని? మొదట ఇల్లు కట్టని ఎడల, యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థమే గనక ఆయనను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దీనికి అధిపతి ఆయనే, దీనికి యజమానుడు ఆయనే, దీన్ని కట్టించింది కూడా ఆయనే. ధైర్యంగా చెప్పు. అదే సాక్ష్యం, అదే కృతజ్ఞతతో కూడిన సాక్ష్యం. యేసు ప్రభు ఒక వ్యక్తిని బాగు చేసి అన్నాడు, నీవు వెళ్ళి నీ దేహాన్ని అనేకులకి కనపరుచుకుని దేవుడిని మహిమపరచు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎలా మహిమ కలిగిద్దంటే, నేను యేసు ప్రభు నాకు ఈ రోగం తగ్గించాడు, యేసు ప్రభు నా జీవితాన్ని బాగు చేశాడని దేవాలయంలోనికి వెళ్ళి చెప్పు, సమాజంలోనికి వెళ్ళి చెప్పు. ఫలానా ఆయన ద్వారా నేను బాగుపడ్డాను, ఫలానా దైవజనుడు ద్వారా బాగుపడ్డానని చెప్పుకో. దేవుడు దాన్ని తట్టుకోలేడు. అర్థమవుతుందా? నా భార్యని బట్టి కాదండి, ఇంకొక మనిషిని బట్టి నేను బాగుపడ్డానంటే భార్యకి ఎలా ఉంటుంది? చచ్చిపోతాడు తర్వాత. అట్లాగే యేసు ప్రభు మూలముగానే నా జీవితం బాగుపడిందని చెప్పాలి. అర్థమవుతుందా? అది కృతజ్ఞత. దాన్ని ఏమంటారు? కృతజ్ఞత. దేవునికి అది కావాలి. యేసు ప్రభు జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని చెప్పాడు. ఇలాగే పస్కా పశువుని రొట్టెని భుజించబోతున్నారు. యేసు ప్రభు అన్నాడు ఆ 12 మందితో, నాతో కలిసి భోజనానికి కూర్చున్న వాడే నా మీదకి మడిమెత్తాడు అన్నాడు. అది కీర్తనల గ్రంథంలో రాయబడిన మాట. దావీదు జీవితంలో జరిగింది. దావీదు కొంతమంది వ్యక్తుల్ని తనను ప్రేమించారని అందలం ఎక్కించాడు. ఎంత అందలం ఎక్కించాడంటే, తాను రాజు కదా, తాను భోజనం చేసే బల్ల మీద వాళ్ళని కూర్చోబెట్టాడు. రాజుతో కలిసి భోజనం చేయటం. ఒకానొక దినం ఏమైందంటే, రాజు మీదకి ఒకడు మడమెత్తాడు. ఓరే, నీకు ఎంత టెక్కు పెరిగిందిరా, నువ్వు ఎక్కడో ఉండాల్సిన తీసుకొచ్చి నిన్ను ఇక్కడ కూర్చోబెడితే నువ్వు నా మీదకి మడిమెత్తుతావా?
అదే మాటని యేసు ప్రభు భోజనపు బల్ల దగ్గర కూర్చున్నప్పుడు శిష్యులతో చెప్తున్నాడు, మీలో ఒకడు సాతాను, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, మీలో ఒకడు నన్ను నా మీదకి వ్యతిరేకంగా లేచాడు, 30 వెండి నాణేలకి అమ్ముకున్నాడు. కృతజ్ఞత ఉందా? ఎన్ని అద్భుతాలు చూశాడు, ఎన్ని ప్రసంగాలు విన్నాడు, కృతజ్ఞత ఉందా? ఆయనకి డబ్బులు కావాలి. యేసు ప్రభు ఎమ్మడి తిరిగినా ఏం చేసినా ఆయనకి ఏం కావాలి? దేవుడు కూడా సొమ్ము సంచి, ట్రెజరర్ బాధ్యతలు ఆయనకే ఇచ్చాడు. అర్థమవుతుందా? ఎవరు ట్రెజరర్గా ఉంటారో వాళ్ళల్లో సైతాన్ని ప్రవేశించింది ఎక్కువగా. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎవరైనా కావచ్చు, నేనే ట్రెజరర్గా నాలోకి ప్రవేశించింది. సొమ్ము, ధనం అనేది అపేక్షను కలుగు చేసింది ఎవరికైనా. యేసు ప్రభువును సైతం ఏం చేశాడు? అమ్ముకున్నాడు. తర్వాత మళ్ళా వచ్చాడు, నా యేసు నాకు ఇమ్మని. నువ్వు బండి కొని అమ్మిన తర్వాత నా బండి నాకు ఇచ్చేయంటే ఇస్తాడా? నువ్వు బంగారాన్ని కొనుక్కునేటప్పుడే 30,000 అది ఆ చైను. మళ్ళీ వెళ్ళి షాపులోకి వెళ్ళి అమ్ము, అది 25,000కే తీసుకుంటాడు. సెకండ్ హ్యాండేగా. వాళ్ళు అలా కూడా తీసుకోవాలా, నువ్వెవరో మాకు తెలియదు అన్నారు. అర్థమవుతుందా? కృతజ్ఞత ఉండదు కొంతమందికి. అసలు మేము ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం, దేవుడు మమ్మల్ని ఎక్కడుంచాడు, మాతో పాటు ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు, మేము ధన్యులం కదా అనుకోరు. అవి ఎప్పుడు చూసినా మా బ్రతికింతేలే అనుకుంటే ఆడు కృతజ్ఞత లేనివాడు. ఆడు ఎప్పటికైనా మడిమెత్తుతాడు. మనుషుల మీదకి ఎత్తే పర్లా, దేవుని మీదకి ఎత్తితే అర్థమవుతుందా? శాపగ్రస్తులు అవుతారు. కనుక దేవుని వాక్యం అంటుంది, ఆయనను జ్ఞాపకం ఎప్పుడు? రొట్టె విరిచేటప్పుడేనా? ప్రతిదినం భోజనము చేసిన, పానము చేసిన, మీరు ఏమి చేసినా సమస్తము దేవునికి మహిమ వచ్చేటట్లు. పాట పాడినప్పుడు కూడా దేవునికి మహిమ వచ్చేటట్టు పాడాలి. ఏం పాడేవండి పాట అనగానే ఉబ్బి తబ్బిపోయకూడదు. దేవుడు ఇచ్చాడండి స్వరం, అందుకని పాడా. దేవుడు ఇవ్వకపోతే పాడగలుగుతానా? ప్రతి దానికి దేవుడు ఇయ్యబట్టి నేను ఇలా వాయించా. దేవుని కృప వలన. మనసులోనేమో ఇది నన్ను బట్టే అని, పైకేమో డైలాగు ఇది దేవుని బట్టే అంటే ఆయనకి తెలుసు. నువ్వు మనసులో ఉప్పొంగుతూ పైకి దేవుడిని అడ్డం పెట్టుకున్నావని ఆయనకి తెలుసు. అర్థమవుతుందా? జీవితంలో పాడకుండా చేయగలడు. జీవితంలో ఏముందో ఒక ఏళ్ళు తీసేసాడు అనుకో, వాయించకుండా కూడా చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగలడు. కాకపోతే కొందరు విషయంలో తొందరగా చేస్తాడు, కొందరు విషయంలో లేటుగా చేస్తాడు. దానిలో కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మీకు ఆశీర్వాదం కావాలి, మీకైనా కానీ నాకైనా కానీ. మరి ఏం చేయాలి? ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని. ప్రభు అన్నీ నీవిచ్చిందే, నీ ద్వారా కలిగిందే, నీ మూలంగా కలిగిందే, నీ వల్లే బ్రతుకుతున్నావు, నీ వల్లే నాకు ఈ ఆడపిల్లలు, నీ వల్లే నాకు ఈ మగపిల్లలు, నీ వల్లే నాకు ఈ అంగవైకల్యం కలిగిన పిల్లలని చెప్పగలగాలి. నువ్వేగా ఇచ్చావు. నేను చదువుకున్నాం కదా, గుడివాడినైనా మోగవాడినైనా చెవిటివాడినైనా పుట్టించింది ఎవరు? నువ్వే ఇచ్చావు కదా ప్రభు, అందుకు నీకు స్తోత్రం అని చెప్పాలి. అది కృతజ్ఞత. మరి ఇంకా ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఏమొస్తాయి? చదువుకుందాం దేవుని వాక్యంలో. మొట్టమొదటిగా ఆశీర్వాదం వస్తుంది, రెండవదిగా ఏమొస్తుంది చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోవటం, అంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవటం. ఏం చేయాలంట? మీకు అలసట రాకుండా ఉండాలంటే ప్రార్థన చేసినప్పుడే కానీ, మీరు ఏ పని చేసినప్పుడే కానీ మీకు అలసట రాకూడదు, ఆయాసం రాకూడదు.
మీ ప్రాణాలకి విసుగు రాకూడదు. మీ పిల్లల గురించే కానీ, మీ బ్రతుకు మీదే కానీ. కొంతమందికి బ్రతుకు మీద విసుగు పుట్టిద్ది. నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు. నేను చస్తే నా యజమానుడు అయినా బాగుపడతాడు, నేను చస్తే నా భార్య అయినా బాగుపడిద్ది, నేను చస్తే నా బిడ్డలైనా బాగుపడతారు. బ్రతుకుట కంటే చచ్చుట మేలు అనుకుంటారు. ప్రాణం మీద విసుగు పుట్టి, పరిస్థితుల మీద విసుగు పుట్టి, కొంతమందికి ఏమో దేవుడి మీద విసుగు. ఎంత ప్రార్థన చేసినా దేవుడు కూడా ఎనలా, అందుకని ఊరేసుకుని చచ్చిపోతారు. ట్రైన్కి ఎదురీలు చచ్చిపోతాయి, లేదా ఏదో ఒకటి తాగి చచ్చిపోతారు. ఎందుకు చెప్పండి? బ్రతుకు మీద. నీదా బ్రతుకు? ఎవడిచ్చాడు నీకు ఈ బ్రతుకు? అది తెలీదు, కృతజ్ఞత లేదు. దేవుడిచ్చిన ఈ బ్రతుకుకి, ఆయుష్కి, ఆరోగ్యానికి, తిండికి, సమస్తానికి కృతజ్ఞత కలిగి బ్రతకటం చేతగాని వాడు చస్తాడు. అర్థమవుతుందా? ఇదేమైనా నీదా? నీకు నువ్వేమైనా పుట్టావా? నీవు సృష్టింపబడినవాడు, పుట్టింపబడినవాడు. మరి నీ జీవితం మీద నీకెట్లా? అందుకని అంటాడు, నీ కాలమును కంటే ముందుగా ఎందుకు చచ్చిపోతావు అని జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో రాశాడు. నీకు నియమించిన కాలం చాలా ఉంది, అప్పుడే ఎందుకు చేస్తావు? అర్థమవుతుందా? కొంత మీద బ్రతుకు మీద కొంతమందికి విసుగు. కొంతమంది జీవితంలో అలసిపోతారు, పరిస్థితులను బట్టి అలసిపోతారు. మరి అప్పుడు ఏం చేయాలి? దైవజనుడిని జ్ఞాపకం చేసుకోవాలా? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మన తల్లిదండ్రులని జ్ఞాపకం, గర్భిణీ స్త్రీని జ్ఞాపకం చేసుకుంటే ఆమె నొప్పులు కాసేపు ఓర్చుకుంటుంది, తర్వాత బిడ్డ బయటకు వస్తాడు. సమస్యల్లో నుంచి అంత తొందరగా బయటకు వస్తావా? అర్థమవుతుందండి నా మాటలు మీకు? నువ్వు ఓర్చుకోవాల్సింది ఎవరినయ్యా అంటే, సిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో నీ కొరకు వేలాడిన యేసుక్రీస్తు ప్రభువుని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎందుకు వస్తాడు జ్ఞాపకం మనకి? కళ్ళు మూలిస్తే మనకు దేన్ని ప్రేమిస్తున్నాం అది జ్ఞాపకం వచ్చింది, లేకపోతే మన బిడ్డలకు జ్ఞాపకం వస్తారు. యజమానుడికి యజమానురాలు జ్ఞాపకం వస్తారు, వాళ్ళ బిడ్డలకు జ్ఞాపకం వస్తారు. లేకపోతే దేన్నైతే ప్రేమిస్తున్నామో అదే కనబడతా ఉంటుంది. దేవుణ్ణి కూడా మనం ప్రేమిస్తే మనం కళ్ళు మూసిన ఆయనే, కళ్ళు తెరిచిన ఆయనే. ఆయన అట్లా సిలువ ప్రత్యక్షతను పొందితే చాలు, అలసిపోయిన వారికి నెమ్మది కలిగిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలసిన వాళ్ళ ఆశలు ఏమవుతాయి? తృప్తిపరచబడతాయి. జీవితంలో అలసిపోయిన వాళ్ళు ఆయన వైపు చూడాలి, అంతే. ఆనాడు మోషే దినాల్లో తాపకరమైన సర్పాలను పంపించి వాళ్ళని శిక్షిస్తే, ఏంటయ్యా ఇలా చేసావంటే, వాళ్ళు మారు మనసు పొందాలన్నాడు. ఒక ఇత్తడి సర్పాన్ని చేయి, దాన్ని నిలవబెట్టు, దానివైపు నిదానించి చూచిన వాళ్ళు బ్రతుకుతారు. అలాగే అది యేసు ప్రభు సిలువకి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు సిలువలో వేలాడుతున్న యేసు ప్రభువుని నువ్వు నిదానించి చూచి జ్ఞాపకం చేసుకోవాలి. సిలువలో కుడి పక్కన ఒక దొంగ, ఎడం పక్క ఒక దొంగ. కుడిపక్క దొంగ ఏమన్నాడు? ఆయన దేవుని కుమారుడు అని జ్ఞాపకం చేసుకున్నాడు. మనం చేసిన పనికి పనికి మనం అనుభవిస్తున్న సిలువ శిక్ష మనకి ఉత్తమం. అయితే ఆయన ఈ సిలువ శిక్షను అనుభవించటానికి అర్హుడు కాదు. ఆయన ఏ పాపం నేను గ్రహించాను. ఎలా గ్రహించావు? నిదానించి ఆయన చూస్తున్నాను. ఆయన ఏ విషయంలో కూడా నోరు తెరవకుండా మౌనంగా ఆయన క్రియలు ప్రత్యక్షపరచబడుతున్నాయి. ఆయన క్రియలు, ఆయన మౌనము, ఆయన వైపు నిదానంగా చూసినప్పుడు నాకు తెలియపరచబడింది. ఎడం పక్కన అన్నాడు, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించవచ్చుగా, అయినా నీకే సరైన వస్త్రం లేదు సిలువలో, నన్ను ఎలా రక్షిస్తావు? అంతే కదండి. కొంతమంది అడుగుతారు, మీ దేవుడికి సిలువలో సరైన వస్త్రమే లేదు, ఆయన ఎలా అండి రక్షించేది మిమ్మల్ని? అర్థమవుతుందా? ఎడం పక్క దొంగ అంటున్న మాటలు వాడు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించు అన్నాడు. కుడి పక్కన దొంగ, యేసు మరి నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను, మరి నాకేం దొరికిద్దంటే, నేడు నాతో పాటు నీవు పరదైసులో ఉంటావు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
వెంటనే అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నేడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. సిలువలో వేలాడుతున్న నీవు, సిలువలో వేలాడుతున్న నన్ను నిదానించి చూచావు. నేను ఎవరో గుర్తుపట్టావు. సిలువలో ముగ్గురు వేలాడుతున్నావు, కానీ నేను ప్రత్యేకమైన వాడిని నువ్వు గ్రహించావు, గుర్తుపట్టావు. గనుక నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. నేను నిన్ను విడిపించగలనని నువ్వు నమ్మావు. అర్థమవుతుందన్న మాటలు. నేను నిన్ను తప్పించగలనని, విడిపించగలనని, రక్షించగలనని నువ్వు నమ్మావు. కనుక నేడు నీవు నాతో పరదైసులో ఉంటావు. మరి ఎడం పక్క దొంగతో అనలేదే, వాడు జ్ఞాపకం చేసుకోలే, దిక్కుమాలను చావు చచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుని చనిపోయినా యేసు ప్రభుతో పరదైసులో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన జ్ఞాపకం చేసుకుంటే అలసిపోయిన కుడిపక్క దొంగకి నెమ్మది కలిగింది. అర్థమవుతుందండి. విసుగుతో సిలువుకెక్కిన అతని జీవితానికి నెమ్మది కలిగింది. మరి నీ పరిస్థితి ఏంటి? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటావు? ఎవరిని తలంచుకుంటావు? ఆయన సిలువని ఈస్టర్ పండగప్పుడుగా తలంచుకునేది. మనం జ్ఞాపకం, మన అలవాటు ఏంటి? గుడ్ ఫ్రైడే అప్పుడు తలంచుకుంటాం, ఈస్టర్ అప్పుడేమో సమాధిని తలంచుకుంటాం. మనకు అది అలవాటు. దానికి అలవాటు పడిపోయిన క్రైస్తవులం మనం. మిగతా రోజులు ఆయన సిలువని జ్ఞాపకం రాదు. అర్థమవుతుందా? గనుక మనకి ఆశీర్వాదం దూరం అయిపోతుంది. అనేక పరిస్థితుల్లో మనం అలసిపోతున్నాం. అనేకమైన పరిస్థితుల్లో మనకి విసుగు కలుగుతుంది. మనం ధైర్యం కలిగిన వాళ్ళమే బయటికి, కానీ పరిస్థితులను బట్టి ధైర్యం చెడిపోయి చచ్చిపోవాలన్న ఆలోచనలు కూడా వస్తాయి. అలసిపోయిన వాడికి, జీవితం మీద విసుగు పుట్టిన వాడికి. మరి ఇప్పుడు ఏం చేయాలి? నీ కొరకు, నా కొరకు 2000 సంవత్సరాల క్రితం భూమికి ఆకాశానికి మధ్యలో నిలువెల్లా వేలాడాడే, సమస్తాన్ని ఓర్చుకుని, తాలుకుని, తట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన సిలువ వేయబడిన చోటుకి వెళ్తే వచ్చిద్దా నీకు ఆదరణ? నువ్వు లక్షలు ఖర్చు పెట్టుకుని యెరూషలేము తిరిగి ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన అడుగులకు దండం పెట్టుకుని, ఆయన ఎక్కడ పుట్టాడు, ఆయన వంగి నమస్కారాలు చేస్తే వచ్చిద్దా? మరి ఎలా వచ్చిద్ది? నిదానించి నీ ఉన్న చోటనే నిలవబడి సిలువని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, తలంచుకోవాలి. అప్పుడు నీకేం కలిగిద్ది? నేను పడిన శ్రమలలో, ఆయన పడిన శ్రమల్లో నేను పడిన శ్రమ ఎన్నిక లేనిది. భక్తులు పాడుకున్నారు, యేసయ్యా నీ కృపను తలంచగానే, నీ కృపను నేను తలంచుకున్నాను, నా శ్రమలుగా అనిపించలా. మనం అనుకుంటాం, నా అంత శ్రమ నువ్వు పడతావా, నేను కాబట్టి తట్టుకున్నా, నువ్వు తట్టుకుంటావా అంటాం వేరే వాళ్ళతో. అర్థమవుతుందా? దేవుడు ఎంతవాడికి ఓర్చుకోవాలో, ఎవరికి ఎంత పెట్టాలో అంత పెడతాడు. ఆయనకు తెలుసు ఎవరిని ఎంత ఎత్తుకి ఎదిగియాలో. ఒకడు 6 అడుగులు ఉంటాడు, ఒకడు 5 అడుగులు ఉంటాడు, ఒకడు 5.5 ఉంటాడు, ఒకడు 4 అడుగులే ఉంటాడు. ఆయనకు తెలుసు. ఆయనకి మనం చెప్పని అవసరం లేదు. ఆయనకి సమస్తం తెలుసు గనక ఆయన సిలువని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సిలువలో వేలాడుతున్న యేసయ్యని జ్ఞాపకం. మరి నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నావు? నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే ఆశీర్వాదం పోగొట్టుకుంటావు, నీకు మహిమ రాదు. ఆయన్ని తలంచుకోకపోతే ఇంకోటి ఏమైంది? నీ జీవితంలో అలసిపోతావు, జీవితంలో విసిగిపోతావు. ఇవి దేవుని దగ్గరకు వస్తే ఆయన జ్ఞాపకం చేసుకోకుంటే నీకు కలిగేవి. ఆయన జ్ఞాపకం చేసుకోవటం అంటే ప్రతి విషయమునందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్పాడు. ప్రతి విషయమునందు కృతజ్ఞత కలిగి ఉండటం, ప్రతి విషయంలో దేవుణ్ణి మహిమపరచటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం, కీర్తనాకారుడైన దావీదు తన కీర్తనల గ్రంథంలో చెప్పబడిన మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ రాయబడుతుంది, స్తుతియాగం అర్పించువాడు దేవునిని మహింపరచున్నాడని. ఆ మాటను ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం
కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 22వ వచనం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 22వ వచనం. దేవుడిని మరచువారలారా, అంటే దేవుడిని జ్ఞాపకం చేసుకొని వారలారా, దేవుడిని తలంచుకొని వారలారా, దీనిని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును. ఏం చేస్తాడంట? లేకపోతే చీలుస్తాడు. చికెన్ని ఎలా చీలుస్తారు? వేటని ఎలా చీలుస్తారు? కొంతమందిని దేవుడు అలా చీలుస్తాడు. యాక్సిడెంట్లు అయిన వాళ్ళని చూడండి, తలకాయ చీలిపోద్ది, కాళ్ళు చేతులు చీలిపోతాయి, అన్నీ కూడా వాళ్ళ బ్రతుకుని చీల్చేస్తాడు దేవుడు. ఎందుకయ్యా అంటే నన్ను జ్ఞాపకం చేసుకోవాలా, నా భార్య నన్ను జ్ఞాపకం చేసుకుని ఇంకొకటి జ్ఞాపకం చేసుకుంటుంది. ఏం చేయమంట? చంపక. అంతేనండి జరిగేది. నేను ప్రేమించిన అమ్మాయి నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు, ఇంకొకటి జ్ఞాపకం చేసుకుంది, అందుకని నేను చీల్చేశా. అర్థమవుతుందండి? దేవునిని మనం జ్ఞాపకం చేసుకోకపోతే, దేవునిని జ్ఞాపకం చేసుకోకుండా మరొకరిని జ్ఞాపకం చేసుకుంటున్నావు అని అర్థం. ఆయన మీద ప్రేమ తగ్గిందంటే ఇంకొకళ్ళ మీద ప్రేమ పెరిగిందని అర్థం. ఈ సంఘానికి రావట్లేదంటే ఇంకొక సంఘానికి వెళ్తుందనేగా అర్థం. మీకు ఎట్లా చెప్తే అర్థమైద్ది. ఇక్కడికి రావట్లేదంటే ఇంకోసాటికి వెళ్ళిద్ది, వెళ్ళకుండా ఉండదు. అది డ్యామ్ షూర్గా వెళ్ళిపోద్ది. అర్థమైందా? ఇక్కడ నిలబడలేని మనిషి ఆడ ఇంకొక చోట ఆడో నిలబడే చోట నిలబడిద్ది, ఏడ నిలబడదు. అట్లాగే దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళని గురించి చెప్తున్నా, నేను చీల్చేస్తాను. ఇంకా తప్పించువాడు ఒకడునూ లేడు. మరి అంతే కదండి. ఆయన ఏదన్నా చేస్తే ఆయన అడ్డగించేవాడు. ఒక మనిషిని చంపితే కేసులు ఏమైనా ఉంటాయా దేవుడి మీద? క్రిమినల్ కేసులు ఏమైనా ఉంటాయా? వాదనలు ఏమైనా ఉంటాయా? ఎవడికి మాట్లాడటానికి లేదు. ఇంకా స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతి అనేది, కృతజ్ఞత అనేది, కృతజ్ఞత స్తుతులు అనేవి ఒక యాగముగా విగ్రహారాధికులు ఒక యాగాన్ని చేస్తారు. అనేకులు కూర్చుని వాళ్ళ దేవతల దేవుల నామాలని స్మరిస్తానే ఉంటారు. అది స్తుతి యాగం అంటే. స్తుతి యాగాన్ని నువ్వు అర్పిస్తానే ఉండాలి. నువ్వు అర్పిస్తూ ఉంటే దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగుతాయి. దేవునికి పేరు కలిగితే దేవుని కుమారుడుగా నీకు కూడా పేరు కలిగి. సీఎం గారు ఉన్నారు, ఆయనకి మంచి ఘనత ఉంటుంది, వాళ్ళ పిల్లలకు కూడా ఘనతేగా. సీఎం గారిని ఒక్కరినే గౌరవిస్తారా? వాళ్ళ పిల్లలను కూడా, భార్య, కుటుంబాన్ని కూడా గౌరవిస్తారు. పిల్లలను బట్టి ఆయనకు వచ్చిద్దా ఘనత, లేకపోతే వాళ్ళని బట్టి పిల్లలకు వచ్చిద్దా? సీఎం కనుక ఆయనను బట్టి పిల్లలకు వచ్చిద్ది. అట్లాగే స్తుతి యాగము అర్పించే మన ద్వారా మన దేవునికి మహిమ కలిగిద్ది. స్తుతి యాగం అర్పించకపోవటం ద్వారా మన దేవుని నామం దూషింపబడిద్ది. అంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వేమంటావు? అంతా దేవుని చేతుల్లోనే ఉందంటావు. ఆయన అంటాడు అంతా నీ చేతుల్లోనే ఉందంటాడు. అర్థమవుతుందా? ప్రభువా నన్ను ధైర్యపరచు, బలపరచు అంటే ఆయన అంటాడు లెమ్ము తేజరెడ్లము, నీ బలాన్ని నువ్వే ధరించుకో అంటాడు. అవునా? ధైర్యము తెచ్చుకో, పని జరిగించు అంటాడు. అయ్యా ధైర్యపరచమని నేను నిన్ను అడుగుతుంటే ధైర్యం తెచ్చుకోమని నన్ను అంటావేంటి? చేయాల్సిందంతా మన చేతుల్లోనే. ఆయన చేయాల్సింది చేసేసాడు, సంపూర్తి చేసేసాడు, విశ్రాంతి తీసుకున్నాడు. చేయకుండానే మనం సోమరులం అయిపోతున్నాం. తినాల్సింది తింటాం, తాగాల్సింది తాగుతాం. మరి తిని తాగిన తర్వాత ఏం చేయాలి? చదువుదాం. మన పితరులు ఏం చేశారు చూద్దాం. రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు, చదవండి. వాళ్ళు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచారని రాయబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. చాలు. వాళ్ళు తినటానికి కూర్చున్నారు, తాగటానికి కూర్చున్నంత తొందర
దేవుని స్తుతించడానికి లేదు. ఆ భోజనము తినటము త్రాగటం ఎందుకు ముందలు రాయించాడంటే భోజన విషయంలో తొందరపడుతున్నట్లుగా దేవుని స్తుతించే విషయంలో మొదట దేవుని మహింపరిచే విషయంలో నీవు తొందరపడాలి అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పితరులు ఏం చేశారు? తిన్నారు, త్రాగారు, ఆడుకోవటానికి నృత్యం చేయటానికి లేచారు. వాళ్ళ విగ్రహారాధికులు అయిపోయారు. దేవుని యొక్క వాక్యమైన ఆహారాన్ని కూడా నీవు తిని త్రాగిన తర్వాత ఏం చేయాలి? దేవుని స్తుతించాలి కృతజ్ఞతగా. మంచం మీదకి వెళ్ళినప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు శిష్యులు ఒకరోజు మార్గ మధ్యంలో వెళ్తున్నారు. మార్గ మధ్యంలో వెళ్తుంటే మారు రూపము కలిగిన వాడని మార్కు సువార్తలో రాయబడింది. మారు రూపము కలిగిన వాడిగా మూడో వ్యక్తిగా వాళ్ళ మధ్యలో సంచరిస్తున్నాడు. ఎమ్మాయి అనే గ్రామంలో. నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు, ఎందుకు మాతో మాట్లాడుతున్నావు అని వాళ్ళు అడగల. ముగ్గురు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. మన ట్రైన్ ఎక్కితే కనుక వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. మాట కలుపుతాంగా, అవునా? వాళ్ళ దగ్గర మనం వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు మనకిస్తారు. అట్లా పరిచయం కలిగింది. అలాగే ముగ్గురు వ్యక్తులు అలా వెళ్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభు ఎక్కువ వాళ్ళతో మాట్లాడాడు. మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏమీ అర్థం కాల. యేసు ప్రభు కొంత దూరం వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిపోతాను అంటుంటే, లేదు సాయంత్రం అయ్యింది, మీరు ఇక్కడే ఉండాలన్నారు. సరే వాళ్ళతో ఉండి ఒక రొట్టెని చేపని కాల్చుకుని తిన్నారు. యేసు ప్రభు ఆ రొట్టెని తీసుకుని వాళ్ళకి చేతులకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వెంటనే ఆయన అదృశ్యం అయిపోయాడు. ఒక్కసారిగా రొట్టెని ఎప్పుడైతే విరిచి ఇచ్చాడో, తిన్నారో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. కన్నులు తెరవబడిన తర్వాత వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు వాళ్ళ ప్రయాణం అంతటిని. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండలేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటి వరకు మనతో మాట్లాడింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాటలు హృదయాలని మండిస్తాయి. మన కన్నులు తెరవబడలా. ఎప్పుడు తెరవబడింది? ఆయన రొట్టెని విరిచి ఇచ్చినప్పుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్నప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. తరువాత పరిశుద్ధాత్మని పొందుకుని కనిపెట్టి వాళ్ళు విప్లవాత్మకంగా దేవుని సన్నిధిలో వాడబడ్డారు. ఎందుకు ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను? ఒకసారి ఆలోచించి. ఆయన మాటలను జ్ఞాపకం చేసుకుంటే, విన్న వాక్యం ఇప్పుడు నువ్వు విన్నదానికంటే నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ హృదయం ఇంకా మండిద్ది. ఇప్పుడు వినేది వేరు, దీన్ని నువ్వు ధ్యానం చేయటం వేరు. దేవుడు ఇప్పుడు వాక్యం చెప్తాను, దేవుడు నాతో మాట్లాడతాడు, దాన్ని నేను పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేస్తాను. ఇంకా గనుక ఆ మంట కలిగిన మాటలు మీకు వస్తాయి. ధ్యానం చేయకపోతే అవి రావు. జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఒక్క విషయమే చెప్తాడు, చిన్న మొక్క చెప్తాడు. ప్రశ్న ఎప్పుడు చిన్నగానే ఉంటుంది, జవాబు పేజీలు ఉంటుంది. ఒక చిన్న మాట చెప్తాడు, దాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే ఈ మాటలు నేను మీకు చెప్పగలుగుతాను ఆత్మ సహాయంతో. ధ్యానం చేయకపోతే, మీరు కూడా ధ్యానం చేస్తే ఇంకా కొన్ని విషయాలు బయట వాళ్ళకి చెప్పగలుగుతారు. అర్థమవుతుందండి? కనుక మనం తినుటకు త్రాగుటకు ఏమి చేసినా దేవునికి మహిమ రావాలి. అలా చేయకపోతే ప్రతి విషయంలో, ఈరోజు నేను తింటున్నానంటే సిగ్గుపడమాకండి. ఎక్కడైనా సరే దేవుడిచ్చాడు మనకి, ప్రార్థన చేసుకొని తినండి. దేవుడి నామానికి మహిమ కలిగి ఏమి చేసినా సరే, నువ్వు ఏమి చేసినా, ఏ పని చేసినా ఇది దేవుని వలన కలిగిందని మందినైనా సరే నువ్వు చెప్పగలగాలి. అది కృతజ్ఞతకు కొన్ని సాక్ష్యం. ఆఖరికి ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. అయినను, లేకపోతే 41 కూడా చదువు నాయన. యెషయా ఆయన మహిమ చూచునందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి, కానీ
సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. దేవుని ద్వారా వచ్చే మంచి పేరు వాళ్ళకి అవసరంలా. దేవుడు ఎప్పటికో ఇస్తాడు. నాకు మొదట మనుషుల ద్వారా ఘనత కావాలి, మనుషుల ద్వారా నేను మహింపరచబడాలి. ఎవరు? అధికారులు, మోమాట పడేవాళ్ళు, వీళ్ళు ముఖస్థితిగా ప్రవర్తించేవాళ్ళు, తొందరపడేవాళ్ళు. కనుక దేవుని వలన వచ్చే మెప్పు వాళ్ళకి అవసరం లేదు. పేతురుపత్రికలో చదివితే అక్కడ అంటాడు, ప్రతి వానికి కూడా దేవుని వలననే మెప్పు, మహిమ, ఘనత వస్తాయి అని. దేవుని ద్వారా కలగాలి మెప్పు. బల నమ్మకమైన మంచి దాసుడు అని దేవుడు చెప్పాలి. ప్రజలు చెప్తారు, మనకి గాలి కొట్టే మాటలు చెప్తారు. అప్పుడు నువ్వు ఉబ్బు తబ్బు అయిపోతే నువ్వే నష్టపోతావు, లేకపోతే సౌలులాగా అయినా నష్టపోతావు. దావీదులాగా నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రతి విషయంలో. నా సామర్థ్యం, నా బలం అనుకుంటే దేవుడు విరగ్గొడతాడు. ఉన్న ఆరోగ్యం పోయిద్ది, ఉన్న సంపాదన కూడా పోయిద్ది. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు మిక్కిలి ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. ఆ విధంగా నీవు ఉండగలిగితే ఆ స్థితిలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా, దావీదు గొర్రెలుగా కాచుకుంటున్నప్పుడు దేవునితో ఎట్టి సహవాసం కలిగి ఉన్నాడు. దేవునితో గొర్రెలను కాచుకున్నప్పుడు ఒకలాగా ఉన్నాడు, రాజుగా ఉన్నప్పుడు తన టీవీ అంతా మారిపోయింది, ఆయన వాహనాలు వస్తువులన్నీ మారిపోయినాయి. కానీ దేవునితో అదే కృతజ్ఞత. ఇదంతా కూడా నీ వలన, నీ మూలముగా, నీవు ద్వారా, నీవు లేకుండా నాకు కలగలేదు ప్రభువా. అందుకనే కీర్తనలన్నీ కూడా కృతజ్ఞతతో కూడి పాడుకున్నాడు. కొన్ని యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన ఇలాంటి వాడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు. ఆయన ఇంకా అలాంటి వాడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఒక కీర్తన అంతా మనకు అదే కనపడింది. కృతజ్ఞత అనేది అంత బలమే. మనం ప్రార్థన చేస్తున్నాం, ఉపవాస ప్రార్థనలు, దేవుడు కార్యం చేస్తాడు. కృతజ్ఞత ఏది? ఆయన చేశాడని బహిరంగంగా ఒప్పుకోవాలి. కొన్నిటిని బహిరంగంగా ఒప్పుకోమన్నాడు, కొన్నిటిని బహిరంగంగా చెప్పొద్దు అన్నాడు. దానివల్ల కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దాని మూలంగా దేవునికి మహిమ కలిగింది. ఆరోగ్యం పొందిన వాడికి కూడా దేవుని మూలంగా మహిమ కలిగింది. నిజంగా దేవుణ్ణి మహిమపరచాలి అని ఆశపడితే ఏదో మందిరంలోకి వచ్చి కాసేపు స్తోత్రం చెప్పండి అంటే స్తోత్రం చెప్పటం కాదు. ప్రతి దినం వ్యక్తిగతంగా ప్రభువుకి ప్రార్థన చేయాలి, కృతజ్ఞతలు కూడా చెప్పాలి. ప్రతి పనిలో నీ దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మన పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటాం. మన పిల్లల్ని ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. పిల్లలు లేనప్పుడు పిల్లలు లేరు అంటాం. పిల్లలు ఇచ్చిన తర్వాత పిల్లల్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతాం. పిల్లల్ని మన పిల్లల్లాగా చూసుకుంటాం. ఒకప్పుడు నాకు లేరే, దేవుడు ఇచ్చాడు కదా అని వారిలో మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకోలేం. వారిని బట్టి ప్రతి విషయంలో కూడా మనం కృతజ్ఞత లేనివాళ్ళు. అయితే ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఉపకారి అయి ఉన్నాడని లోకాసు వార్త చెప్తుంది. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత లేకపోయినా సూర్యుని ఆయన ఉదయింప చేస్తాడు. అర్థమవుతుందా? మరి కృతజ్ఞత కలిగి ఉంటే ఏంటి లాభం అంటే మనం ఆశీర్వదింపబడతాం, అలసిపోం, విసుక్కం. మన జీవితాలు చాలా దీవెనకరంగా ఉంటాయి. ఒకానొక దినాన దేవుడు మనల్ని మహింపరుస్తాడు, అనేకులకి వెల్లడి చేస్తాడు. గొర్రెలను కాసుకునేవాడిని ఆ విధంగా చేయగలిగితే మనల్ని కూడా ఆ విధంగా చేయగలడు. దానికి అంత కారణం ఏంటయ్యా, మూలం ఏంటయ్యా అంటే కృతజ్ఞత. ప్రతి విషయంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం. కనుక ఈ సమయంలో ఇంకా మరికొన్ని విషయాలు చెప్పుకోవచ్చు. ఎన్ని చెప్పుకున్నా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి, అది ప్రాముఖ్యం. కనుక లేచి నిలబడదాం, దేవుని వాక్యానికి మనం అప్పగించుకుందాం.